పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఇదిగో వెంకటలక్ష్మి, ఓ సుబ్బారావు నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. బాగా పర్మిషన్ ఉంటుందా ప్రధానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా, బకెట్ లో ముంచుతాను. సాఫ్ట్ గా ఉంటుందా వాయిస్? నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు. ఆ పాట పాడితేనే నిద్ర అవుతా, లేకపోతే నిద్రపోవడం తెలుసా? ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమైనా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. నాకు పెళ్ళి అయిపోయింది. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా. నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను. నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లికి ఇచ్చినప్పుడే అనుకున్నాను. ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లేదు, నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles 2-4 size, yeah. She's gold ring, yeah. And gold. బాగానే ఉన్నారు. ఆ అతిలోక సుందరి గెటప్ చేసి ఎందుకు లేదు, కావాలని అడుగుతున్నా. హైదరాబాద్ వస్తే ఏ ఏరియాలో? నేనా జూబ్లీ హిల్స్. మళ్ళీ ఏమో పైమ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. పైమ ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను. అడ్రస్ అడ్రస్లు డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువ చూసింది? శ్రీదేవి గారి సినిమాలు ఎక్కువ చూసాను. ఏ సినిమా ఇష్టం బాగా? అదిరములు అదిరి రవి, అమృతములు ఏదో ఇచ్చట. ఇప్పుడు జబర్దస్త్లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్కి వస్తే బాగుంటుంది, ఓన్ కంటెంట్తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా. మీరు లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, నలుగురితోనే చేయొచ్చు. నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటాను. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా. అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే నాకు నోరడిపోయింది. రీల్స్ కి పెద్ద ఫ్యాన్ ని తెలుసు లేదు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చా. ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించంటావు. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి. అందులో ఏమి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారో తెలుసా? సో శ్రీదేవి అని ఒక మనకి అతిలోక సుందరం ఒక ఆవిడ ఉండేది కదా. సో మా గోదావరి జిల్లాలో కూడా ఒక అతిలోక సుందరం ఉందన్నమాట. మిస్ ఇండియా పోటీలకి ఎన్నోసార్లు పిలిచారు, మిస్ యూనివర్స్కి కూడా పిలిచారు. ఆమె ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే ఆమె ఇక్కడికే అంటే తన ప్రజలను వదిలి వెళ్ళడానికి ఆమెకి అంత ఇష్టం లేదనమాట. సో మమ్మల్ని అలరిస్తూ ఉంది. సో శ్రీదేవి అక్క అంటే ఎవరికి తెలియకుండా ఉండదు. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేద్దామా? అక్కాయ్ హాయ్. హాయ్ హాయ్ అందరికీ. ఇదిగో వెంకటలక్ష్మి, ఓ సుబ్బారావు నిన్నే ఐడి ఛానల్లోని ఇంటర్వ్యూ ఇస్తున్నా. ఆ పక్క ఈ పక్క ఎలకట్ట ఛానల్ చూడండి. నాకు అంత కోపం ఎక్కువ ఏమనుకోక అబ్బాయి. ఈ కోపం చాలా క్యూట్ గా ఉంటుంది యాక్చువల్లీ. అందరూ అలాగే అంటారు. అయ్యో ఎందుకు ఏంటి బాగా చెప్పవచ్చువా? చెప్పకంటే ఎలాగొస్తారు, ఆయనే దింపారు. అమ్మ పర్లేదు అలా అయితే. కానీ ఏం చెప్తే అది బాగా ఓకే అంటాడా? అంటే ఏమనుకున్నా ఏం చెప్తాడు అన్ని ఓకే అంటారు. ఏంటి కొన్ని వాటికి లిమిట్సింగ్ ఉంటాయి, అయ్యే చెప్తేనే ఓకే అంటారు. ఓకే, బాగా పర్మిషన్ ఉంటుందా ప్రతిదానికి? మరి పర్మిషన్ లేకుండా బయట ఏంటి అలా చెప్పుకుంటున్నారు? బావే నిన్ను అడిగి పర్మిషన్ తీసుకుంటాడు ప్రతిదీ. ఎవడో చెప్పినాడు గుంజిగాడు నా దగ్గర తీసుకురా, బకెట్ లో ముంచుతాను. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వచ్చినందుకు. సో మాది కూడా గోదావరి జిల్లానే. అవునా? ఎక్కడేటి? అమలాపురం. ఏటా అమలాపురం కుర్రోడు? అందుకే ఎలాగున్నా. సో ఎక్కడెక్క మంది? రాజమండ్రి దగ్గర మా నాన్నగారిది చొప్పెళ్ళ గ్రామం. అది పల్లెటూరు చొప్పెళ్ళ గ్రామం మా నాన్నగారిది. మా అమ్మమ్మ గారిది దుల్ల గ్రామం. అయితే మా అమ్మమ్మ గారి దగ్గర మా అమ్మగారు ఎక్కువగా ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మ గారు ఇల్లు అంటే మనం కూడా ఎక్కువగా ఉంటాం కదా బాగానే. నేను కూడా ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని అనమాట. నాకు ఒక 12-13 సంవత్సరాలు వచ్చేటప్పటికే నేను రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రిలోనే సెటిల్ అవ్వడం. నా హాట్ ట్రక్ కానీ నాకు రేషన్ కార్డు కానీ మొత్తం అన్నీ కూడా రాజమండ్రి. నాకు రాజమహేంద్రవరం అంటే చాలా ఇష్టం అనమాట. పెళ్లి చేసుకున్నాక మా ఆయన గారిని
నార్మల్గా మనం వెళ్ళాలి కదా అత్తోరింటికి. కానీ నేను మా ఆయన గారిని రాజమహేంద్రవరం తీసుకొచ్చేసాను. అక్కడ జాబు నెలుక్కోమని చెప్పి రాజమహేంద్రవరం వచ్చేసి రాజమహేంద్రవరంలో పెట్టారు కాపురం. ఓకే, బావగారే లాస్ట్కి రావాల్సి వచ్చింది. మరి రారేటి మరి అంతే కదా, పెళ్ళైన కొత్తలో కాబట్టి వచ్చారు. ఇప్పుడు రమ్మంటే వస్తారేటమ్మా? అదే బావగారికి కూడా తెలియాలి కదా, ఇప్పుడు మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అవ్వాల్సిన ఆవిడ అంతలా వెళ్దాం అనుకుంటున్నాను కానీ టైం డేట్స్ కుదరట్లేదు నాకు. జబర్దస్త్లోనే డేట్స్ అన్ని ఇచ్చేసాను. నిజంగా నువ్వు నమ్మో చెప్తే నా బాబా ఎంతమంది కాల్స్ మీద కాల్సింగ్స్ చేసేస్తున్నారో రమ్మని. అదేదో కిరీటం వజ్రాల కిరీటం ఎత్తి మీద ఎడతాను అంటున్నారు. అది పెట్టించుకోవడానికి కూడా టైం లేదు నాకు. నేను చాలా హోమ్ టూర్లు చూశాను, సెలబ్రిటీలు హోమ్ టూర్లు చూశాను, కానీ ఇలాంటి హోమ్ టూర్ ఎప్పుడు చూడలేదు. అంటే అద్భుతంగా చేసావు కదా అక్క, అది ఇరుకు బొక్క. ఓహో అదా, మా కిచెన్ అది. మా ఇల్లు సింగిల్ బెడ్రూమ్ బాగా ఇరుగ్గా ఉంటది. మాకున్నంట్లోనే నేను చెప్పుకున్నాను. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళు వాళ్ళే అవి చూపించుకుంటారు. మాకు అదే గొప్ప కాబట్టి మాకున్న దాంట్లో మేము చెప్పుకున్నాం. తప్పేముంది అందులో? వచ్చినప్పుడు ఏమన్నా మా స్టూడియో హోమ్ టూర్ ఏమైనా చేయాలనిపించిందా? మా స్టూడియో అనిపించింది కానీ రాగానే డైరెక్ట్ గా లోపల తీసుకొచ్చేసారు. అక్కడ డబ్బాల ముందు కూర్చుని ఏదో వర్కింగ్ చేసేస్తున్నారు వాళ్ళందరూనే. పలకరిద్దాం అనుకున్నాను, ఎక్కడ ఆయన గారు తీసుకొచ్చేసారు లోపలికి. వెళ్ళేటప్పుడు పలకరిస్తానులే. ఓకే ఓకే. సో అంటే నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు చాలా మంది వంటింటి కుందేళ్ళు అనుకున్న జనరేషన్ ఇప్పుడు మారింది. ఇంటి దగ్గర కూర్చుని ₹1 ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు స్టార్ అవ్వడం అనేది, చాలా మంది స్టార్ అవుదామని వచ్చిన వాళ్ళు కూడా, స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉంటున్నారు. రియల్ టాలెంట్ అంటే టాలెంట్కి బౌండరీస్ లేవు. నోరు నా నోరు ఉంది కదా, నోరు ఎట్టుకుని పడిపోతారు. అద్భుతమైన నోరు అది, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో వాయిస్. నిజమే కదా. మీ బావ కూడా నైట్ పూట ఒక పాట పాడమంటాడు. ఆ పాట పాడితేనే నిద్ర అవుతాడు, లేకపోతే నిద్రపోవడం తెలుసా? పాటకి నిద్ర భయం వల్ల నిద్ర వచ్చేస్తుందేమో. కాదు, సంగీతం మంచి వాయిస్ నాది. అవునవును, అద్భుతంగా ఉంటుంది. ఇది మా కోసం పాట పాడొచ్చు కదా. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఎర్రెక్కి ఉన్నోళ్ళు. చాలా బాగుంది, అందరూ కుర్రల్లో ఉన్నారు కదా ఇక్కడ. కెమెరా అబ్బాయి కూడా నవ్వుతున్నాడు. ఏ బాలేదనా వాయిస్? లేదు లేదు, ఆనందంతో. లేదు లేదు, తర్వాత పాడతాం. లేదు, కెమెరా కూడా సిగ్గుపడుతుంది. ఇంకో పాట పాడొచ్చు కదా. చూడు, మా కెమెరా కూడా సిగ్గుపడింది. కుర్ర కెమెరా మాది. చెప్పు ఇంకేటి? లేదు లేదు, ఒక పాట పాడొచ్చు కదా, పాటతో మొదలు పెడతాం. ఇంకేం పాట కావాలి చెప్పు, నీకేం పాట కావాలంటే పాట. ఏదైనా ఒక మంచి మెలోడీ, బావగారిని తలుచుకుని ఒక మంచి లవ్ సాంగ్ ఏదన్నా పాడొచ్చు కదా. లవ్ సాంగ్ నేను మా ఆయన ఉన్నప్పుడే పాడతాను కానీ మంచి ఒకసారి ఉన్న పాట పాడతాను. కుర్రోళ్ళు ఉన్నారు కదా. సరే. లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా ఆ నిద్ర లేవనంటావా. బట్ సీరియస్లీ అద్భుతంగా పాడావక్క. వాయిస్ బాలేదా? సూపర్ వాయిస్ కాదు, యూనిక్ వాయిస్. అదే ఎవరికి లేదు ఇలాంటిది ప్రపంచంలో. ఒకటే పీసు వాయిస్. శ్రీదేవి, రాజమండ్రి శ్రీదేవి ఒకటే పీసు. హైబ్రిడ్ పిల్ల కాదు, దేశవాళి పిల్ల. కానీ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ప్రతి ఒక్కరి మీద ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా. ఈవెన్ అందరి మీద, మగజాతి మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద ఆ కోపం ఉంటది. మాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది, బట్ కోపం ఉంటది. ఎందుకు వస్తుంది కోపం? కాదది నా మాట తీరు అంతే, కొంత గొరుసు అంతే. అంతేనా? ఎవరి మీద కోపడతాను? మొగోళ్ళ మీద కోపడితే ఊరుకుంటారమ్మా? మగ సంఘాలన్నీ వచ్చేవి నా మీదకే. అవును, మొత్తం ఫ్యాన్స్ అందరూ మగాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు. అక్క 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 అంటే ఉన్నారు. నేనే నా మాట తీరు కొంత గొడుసుగా ఉంటది కానీ మంచిదనే కొంత. కాదు, ఇప్పుడు కమెంట్లో ఎంతమంది అక్క 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 అంటూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఆడబడుచు కట్నం ఏమన్నా ఇచ్చారా పెళ్ళి అయినప్పుడు? ఎవరో ఏమేమో లేదమ్మా, అక్క అక్క అని ప్రేమగా పలకరిస్తారు. మొన్న ఒక ఊరు వెళ్ళాను ఆచంటని, అయ్యో భలేగా పలకరిచ్చారు. కొంతమంది అయితే కొన్ని పట్టుకొచ్చి ఇచ్చారు కూడా తినడానికి. చాలా ప్రేమ చూపిస్తారు తెలుసా. నేనంటేనే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగే చూసుకుంటారు. నేను బయటికి వెళ్తేని నీకు లాంటి కుర్రోళ్ళు ఉన్నారా, తప్పుగా కూడా మాట్లాడరు, అక్క అక్కనే అంటారు. నువ్వేటి మరి పొల్లికలు ఎత్తున్నావు నన్ను చూసి? కొంచెం మిస్ యూనివర్స్కి వెళ్ళాల్సింది కదా. బాగున్నావు ఈరోజు నిజంగా. పెళ్ళి అవ్వలేదా నీకు? నాకు ఇంకా అవ్వలేదు. అవలేదా? నాకేమన్నా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావేమో. నాకు పెళ్ళి అయిపోయింది. మీ బావ ఒప్పుకోడమ్మా, అర్థమైందా? లేదు, నీకేమన్నా చెల్లెళ్ళు ఉంటే అక్క అన్నం మానేద్దామని. అవునా? నాకు చెల్లెళ్ళు గట్ట ఎవరో లేరు, అందరూ తమ్ముళ్ళే ఉన్నారు. నాకు తెలుసు నీకు లాంటి వాళ్ళు ఉంటారని. మా అమ్మగారు చెల్లెళ్ళని కనలేదు, అందరినీ అబ్బాయిలనే కన్నది. అంటే దీనికి ముందు ఏంటక్క అసలు, ఇప్పుడు ఈ వీడియోలు చేయక ముందు ఎలా మొదలైంది అసలు? వీడియోలు చేయడం ఎలా మొదలైంది? దానికి ముందు ఏంటి? అంటే మంచి ఫ్యామిలీ అయినా, బాగా డబ్బున్న ఫ్యామిలీ? మా వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు పర్లేదు కొంచెం. అయితే మా అమ్మగారు వాళ్ళు ఓకే. మా అమ్మమ్మ గారికి కొంచెం బాగా కొంచెం పర్లేదు ఉన్నదన్నమాట. ఆవిడ కొంచెం
ఏమంటారు తాకట్ల వ్యాపారాలు అవి ఇవి అంటారు కదా, అవి చేసేవారు. అల్లుడు అంటే బాగా ఇష్టం, ఇష్టంతో కొడుకు కూతురు అంటే చాలా ఇష్టం, అందుకని అల్లుడిని తెచ్చుకోవడం వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది కదా. నాది లవ్ మ్యారేజ్ జరిగింది. లవ్ మ్యారేజ్ నేను ఇష్టపడి చేసుకున్నాను. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా హస్బెండ్ వాళ్ళు కావుటోళ్ళు, తెలుసా? కావుటోళ్ళు అంటే సావుకారులు అంటారు, వైసెస్. మేమేమో పద్మశాలీలు, అంటే చీరలు ఎత్తారు కదా, చేనేత కార్మికులు. మేమే ఉంటాయి మా ఊర్లో, కాకినాడ, అమలాపురం, ఇవన్నీ చేనేత కార్మికులు అనమాట. మేము చేనేత కార్మికులు రాలి బిడ్డనమాట నేను. అర్థమైందా? సో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి మరి ఏమి ఇష్యూస్ ఏం అవ్వలేదు? ఎందుకు ఇష్యూస్ జరగలేదు? మా అన్నయ్య మేడ ఎట్టు బయటికి గెంటేసాడు కూడా నన్ను. అంటే ఈయనేమో హైదరాబాద్ కదా, సిటీ కుర్రోళ్ళు ఎలాగుంటారో ఏటో వద్దని చెప్పేసి భయపడ్డారు. తర్వాత మా ఆయన గారు మంచితనం, మా ఆయన గారి అమాయకత్వం, మా ఆయన గారి ప్రేమకనే మా ఇంట్లో వాళ్ళందరూ ఊగిపోయి. 2 రోజులు అమాయకత్వం మేబీ అది చూసే బుట్టలేసాక అంత సీన్ లేదు. 2 సంవత్సరాలు లవ్వింగ్ మాది, తెలుసా? అదే అమాయకుడు అయితే 2 సంవత్సరాల లవ్ లోని మీ భావన చెయ్యి కూడా టచ్ చేయలేదు, సినిమాలు కూడా తీసుకెళ్ళి. ఎంత మాట్లాడితే వినేవాళ్ళు ఉండాలి కదా, అమాయకులు అయితేనే కొంచెం వింటారు. ఇంత మాటలు ఇన్ని మాటలు అని చెప్పి బుట్టలు వేసినట్టు అనిపించింది నాకు. ఫోన్లే బొట్టలు వేసినా ఏం వేసినా 15 సంవత్సరాలు గడిచిపోయింది. మా ప్రేమ, మా పెళ్ళి, మా పిల్లలు. బావగారు ఏంటి, బావగారు మాట్లాడతారా? అంతేగా అంతేగా అంటారా? 2 మాటలే అంతేగా అంతేగా అనవలసిందే. అనపోతే ఊరుకుంటామేటి? ఫస్ట్ నుంచి ఇంతే వింటేనే ఇంట్లో సంసారం మంచిగా సాగుద్దబ్బాయి. రేపు నువ్వు పెళ్లి అయ్యాక కూడా మీ ఆవిడ మాట విన్నావు అనుకో, ప్రశాంతంగా ఉంటది. చేసుకోవట్లేదు, ఇలాంటివన్నీ భయం వేసి చేసుకోవట్లేదు. అందరూ ఏమో గోదావరి జిల్లాలో అల్లుడిని చాలా గౌరవంగా చూసుకుంటారు, ఐ మీన్ మర్యాదలతో చంపేస్తారు. పెళ్లి చేసుకుంటే గోదావరి అమ్మాయిని చేసుకోవాలని అంటున్నారు బయట. ఇప్పుడు ఎలాగా గోదావరి అమ్మాయిలు ఇలా మాట్లాడతారో, మొగుడు జస్ట్ అంతేగా అంతేగా అంటే చాలు అని అంటే భయపడతారు కదా మళ్ళీ. అంతేగా అంతేగా అంటే కొన్ని విషయాల్లోని మొగుడే ఏం చెప్తే అదే వింటాం మేము. అర్థమవుతుంది? అసలు మా గోదావరి సైడ్ అమ్మాయిల గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు అంటున్నాను. ఎంత ప్రేమగా చూసుకుంటాం తెలుసా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికి మా ఆయన గారు గదిలోకి వెళ్ళాడు అనుకో, బయటకు రానివ్వదు మా అమ్మాళ్ళు, తెలుసా? వండి పట్టుకెళ్తానే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా కూడా. మా బావగారు వస్తున్నారు అన్నప్పుడు గోదావరి కాడికి వెళ్ళి చేపట్టుకొచ్చి ముక్కలు కొట్టించి బావగారి కోసం ఫ్రైలు అవి ఇవి అన్ని బెడ్రూమ్లోకి వస్తాయి, బయటకు రాడు పోయి ఆయన. ఇంకేంటి, ఇంకా అంతకన్నా ఇంకా చూసేసుకుంటారా మిమ్మల్ని? సరే కానీ మరి అన్నయ్య మెడకు పెట్టుకుని బయటకు వెళ్ళినప్పుడు ఈ నోరేం పని చేయలేదా ఆయుధంగా? పని చేయకపోవడం ఏంటి, పని చేయదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకే కొంత అంత బాధ్యత ఉంటది కదా, మా చెల్లికి నేను దగ్గరుండి చెయ్యాలి అని ఉంటది కదా. ఏం చేస్తాం, మా సిచ్యువేషన్ వయసులో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియదు మనకి. ఒళ్ళు తెలియక పెద్దోళ్ళు కనబడరు, అన్నగారులు కనబడరు, ఎవరో కనబడరు. ప్రేమించినోడు ఒకడే కనబడతాడు. ఆడే దేవుడు, ఆడే ఏదో అంటారు కదా, అలాగా అన్నిటికీ పూజలు వాళ్ళకే చేయాలనిపిస్తుంది ఆ టైంలోనమాట. మరి ఎన్ని సంవత్సరాలకు తెలిసింది మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కనిపించారు? అంటే మేము వెళ్ళిపోమన్నారు, తర్వాత వచ్చేసేమో మా పెద్దమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత ఏమో చెప్పడం, వాళ్ళ కుటుంబం కూడా మంచిదే అని అనడం, మొత్తం అంతా ఒప్పుకున్నారు. సూపర్, ఇప్పుడు అంతా హ్యాపీ లైఫ్. మా అత్తయ్య గారు వాళ్ళు అయితే ముందే ఒప్పుకున్నారు, మా అమ్మాల కన్నా మా అత్తగారు వాళ్ళే ముందు ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇంత అందమైన కోళ్ళు, ఇంత మాటగారి కోళ్ళు మనకు దొరుకుద్ది ఏంటని చెప్పేసి మా మామయ్య గారు మా అత్తయ్య గారు ఎమ్మటినే నాకు ఓకే చెప్పేశారు. మనకేం తక్కువ అంతే. ఇప్పుడు పెళ్ళి అయి ఉంటే స్వయంవరం పెట్టేవారు, ఇప్పుడు కాబట్టి అలా అయిపోయింది. ఇప్పటికే బయటికి వెళ్తుంటే పిల్లకి పెళ్ళి అయిందా లేదా అని అడుగుతున్నారు, నిజంగా అడుగుతున్నారు. మరి నువ్వు ఇలా రెడీ అయితే ఇప్పుడు కూడా అలాగే అనుకుంటారు కదా? నేను ఇందా నుంచి అనుకున్నాను నీ కొల్లు నా మీద పడ్డాయని. నేను ఇందాక నుంచి అనుకున్నాను, నువ్వు ఇందా నుంచి పైకి కిందకే చూసి కొల్లిట్లు ఇచ్చినప్పుడే అనుకున్నాను. ఇంటర్వ్యూకి అన్నామని వచ్చాను, అర్థమవుతుందా? ప్రపోజింగ్ రాసింగ్ రీసింగ్ చేస్తావేమో, చింతకి పత్రం చేసేస్తాను సుమి. లేదు లేదు లేదు, అంత అత్యాస నాకు లేదు. నాకు కొంచెం అంటే మరీ అంత అత్యాస లేదు, ఏదో కొన్ని ఆశలు ఉన్నాయి కానీ. బట్ ఎనీవే, ఇప్పుడు 2 పిల్లలు అక్క? 2 పిల్లలు, పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప ఏమో 8వ తరగతి చదువుతుంది, బాబు ఏమో 6వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడు పాప నువ్వు బయటకు వెళ్తే అక్క చెల్లెలు అంటూ ఉంటారా? అంటే అట్లా ఏమంటారులే, కొంచెం ఉంటది కదా, పాపతో వెళ్ళినప్పుడు చీర కట్టుకుని వెళ్తాను కదా సంప్రదాయంగా. ఇప్పుడు ఏంటి పాప బాబు స్కూల్లో అడుగుతూ ఉంటారా? అడుగుతారు, వాళ్ళు స్కూల్లో అడుగుతారు, మమ్మీ తెలిసి అందరికీ తెలుసు కదా, ఫోటో తీసుకుంటాం ఇలాంటివి అడుగుతారు. బాగా మాట్లాడతారు స్కూల్స్ లో కూడా, టీచర్స్ గానీ వాళ్ళ లెక్చరర్స్ గానీ చాలా బాగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు అంటే నిజం చెప్పాలంటే ఆ వీడియోలు రీల్స్ వైరల్ అవుతున్నప్పుడు చూసుకుని తెగ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. రాజీవ్ కనకాల గారు అలా లేచి వచ్చి చెప్పారు కదా, అయ్యో ఆయన అసలు ఆయన గురించి అసలు ఎంత చెప్పుకున్న తక్కువ. ఎంత అసలు ఆయన ఆ టైంలో వచ్చి నా దగ్గరికి మాట్లాడితే ఇంకా నాకు నోరడిపోయింది. ఇలా గలగలా మాట్లాడలేదు, ఇంకా సైలెంట్ అయిపోయి నాకు ఏడుపు వచ్చేసింది.
అంటే ఆయన ఎన్ని సినిమాలు తీసి అంత పెద్ద ఆయన మన దగ్గరకు వచ్చి ఆయన అలా మాట్లాడడం మామూలు నేను విషయం ఫ్యాన్ కాదు అని కదా. చెప్పడం నా ఫ్యాన్ అని చెప్పడం, ఆయన ఎంత గొప్ప మనిషి, మంచి మనసున్న మనిషి కాబట్టి మన సుమక్క మరి అంత పెద్ద యాంకర్ అయ్యింది అవును కదా. అంటే ఆయన షాక్ అయి ఉంటారు. అంటే ఆయన ఏమనుకుని ఉంటారంటే వాళ్ళ వైఫ్ కదా సుమగారు, ప్రపంచంలో సుమగారి కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని ఉంటారు. అప్పుడు రీల్స్ లో కనిపించుంటాం. లేదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే మా సుమక్క నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. నెంబర్ 2 మేమందరం చిన్న చిన్న పిచ్చుకలు అక్క దగ్గర. అంటే అంత ఎక్కువ మాట్లాడే వాళ్ళని చూసి షాక్ అయి ఉంటారు, ఆయన కూడా స్టన్ అయి ఉంటారు. చాలా హ్యాపీగా అసలు బాగా మాట్లాడారు ఆ రోజు ఆయన అయితే. నేను అయితే లైఫ్లో నేను మర్చిపోలేని మంచి మెమొరీ అది తెలుసా. ఆ రోజు నా షూట్ అయిపోగానే స్టేజ్ దిగి మొత్తం మా ఆఫీస్లో ఎంతమంది ఉంటారో అంతమందికి చెప్తానే ఉన్నాను. సూపర్ సూపర్. అసలు ఇక్కడ వరకు రావడం, జబర్దస్త్కి ఇంటర్వ్యూకి ఎన్ని ఛానల్స్ పిలవడం, నీ డిమాండ్ అసలు నీకు స్కెడ్యూల్ ఖాళీ ఉండట్లేదు, ఎప్పుడు హైదరాబాద్ వస్తామని వెయిట్ చేయడం, ఖాళీ ఉండట్లేదు. మరి పొద్దున్న ఎగుతానా, ఇంట్లో గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పిల్లల సక్క పెట్టుకోవడం, మొగుడు గుండు పెట్టుకోవడం, ఇవన్నీ అయిపోయి అంటే మళ్ళీ షూటింగ్ కాడికి వెళ్తాం. బోల్డ్ అంత బిజీ. వీడియోలు కూడా చేస్తలేదు, చూసేవారు ఈ మధ్య. టైం కుదరట్లేదు, ఎక్కడ బిజీ. ఇప్పుడు సీఎం గారు ఉన్నారనుకో, ఆయన కొన్ని సంతకాల మీద పెట్టే పనే ఉంటది, ఇంట్లో పనే ఉంటది కదా. నాకు అలా కాదు కదా, బయట వర్క్ చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఫుల్ బిజీయా, నో డేట్స్ యా. చాలా బిజీ. ఇంత బిజీ షెడ్యూల్ లో మరి బావగారికి టైం ఇస్తున్నావా? ఇవ్వకపోతే ఎలాగా, నైట్ పూట టైం ఇచ్చేస్తానులే, మీరు బాధపడకండి, అందులో ఏమి కొలత ఏం చెయ్యం. అది ఇట్లా ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా మగజాతి మీద, ఈ రీల్స్ కూడా ఉన్నాయి కదా. లైక్ మీరు ఊపు వచ్చినప్పుడల్లా ఇవన్నీ కూడా విన్నా. అట్లా అనలేదు, అంటే ఇప్పుడు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో వస్తారు కదా. ఎన్ని టెన్షన్స్. ఇప్పుడు వాళ్ళ కింద ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేనేజర్స్ అని, డైరెక్టర్లు అని, ఇట్లా ఉంటారు. వాళ్ళ ఒత్తిడి మొత్తం ఎవరి మీద చూపిస్తారు, మనకి ఎంత చేసే వాళ్ళ మీద కదా చూపించేది. ఆ ఒత్తిడి అంతా వీళ్ళ మీద చూపిస్తారు. ఆ టెన్షన్లు అన్ని భరించి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పటికీ రారా తిట్టామనుకో, ఆడికి పిచ్చిలేసి ఇంటికి ఎందుకు వస్తున్నామా అని జీవితం మీద విరక్తపడద్దు అనమాట. అట్లా కాకుండా మొగుడు వచ్చేటప్పటికి మనం కొంచెం హాట్గా రెడీ అవ్వి, డార్లింగ్ కమాన్ యా, సీస్ టబ్బు స్నానం యా, భోజనం తిని యా అన్నాం అనుకో, మంచిగా ఉంటది కదా. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. లేదు, నేను అలాంటి వాటికి లొంగను. వద్దు, మేము ఎవరం కూడా లొంగం. మాకు తెలుసు, మా క్లారిటీ ఉంది. మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, బ్రహ్మచార్యంలో ఉన్నాం మేము అందరం. అంత సీన్ లేదులే, పెళ్లి అవ్వలేదు సేపు. సరిగ్గా పెళ్లి అయ్యిందంటే అంతే, ఇంకా మొత్తం చేతిలో పట్టుకెళ్ళి ఆడదాని చేతిలో పెట్టవలసిందే. ఈ పెత్తనాలు ఏమి చెల్లవి, ఇంకా అయిపోయింది. నాకు ఈ ఇంగ్లీష్ వీడియోలు అవి చూస్తూ ఉంటాం కదా, మాకు తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ వీడియోలు అయ్యి అర్థం కావు. బట్ నువ్వు మాట్లాడితే ఇంగ్లీష్ కూడా అర్థమవుతుంది అక్క. నేను మాట్లాడతాను. ఎక్కడ నేర్చుకున్నావు అక్క? ఇప్పుడు బోయపాటి గారి సినిమాలు అన్నిటిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. లేదు, నాకు ఇంగ్లీష్ పుట్టిన కాడి నుంచి ఇంగ్లీష్ వచ్చేసింది నాకు. అవునా? యా. She's bangles 2-4 size ya, she's gold ring ya, and gold kammal ya, she's sari ya, she's ID channel ya. సూపర్ సూపర్. అసలు యా ఒకటి అర్థమైంది, బాగుంది, సూపర్. అసలు చాలా బాగా మాట్లాడావు అక్క. యా అనాలా లాస్ట్ లో సెంటెన్స్? ఇంగ్లీష్ అయితే యా అనాలి. ఓకే, యా యూ సూపర్ యా అనాలి. ఓకే, సూపర్ అక్క, నువ్వు రియల్లీ సూపర్. అంటే ఇప్పుడు అంటే అది ఇందాక అన్నాను కదా, మీరు ఊపాలి అంటే ఊ కొట్టాలి, ప్రాసలు కూడా ఉంటాయి నీ దగ్గర. ముందే ఉన్న రైటింగ్ ఉంటుందా? కాదు, ముందే ఉన్న రైటింగ్ ఉంటుందా? రాసుకుని ఏమన్నా వీడియో చేస్తూ ఉంటావా? రాసుకోవడం ఏమి లేదు చిన్న. ఏమనుకుంటానంటే, ముందు ఇప్పుడు ఈ రోజు ఇది చెయ్యాలి అనుకున్నాను అనుకో, ముందు మైండ్ లో ఫిక్స్ అవుతా ఈ రోజు ఇది చెయ్యాలి ఓకే అని చెప్పేసి మైండ్ లోనే. చదువుకోలేదు మా, నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, నేనే చదువుకోలేదు. 5వ తరగతి చదివాను. 5వ తరగతి చదివి 6లోకి వెళ్ళాను. మా ఇంట్లో 6వ తరగతి ఎవరు చదవలేదు తెలుసా, నేనే 6వ తరగతి 15 రోజులు చదివాను. మా ఇంట్లో పై చదువులు చదివింది నేనే. నిజం, గ్రేట్. మా అక్క చదవలేదు, మా అన్నయ్య చదవలేదు. 6 డిస్కనెక్టింగ్ అయ్యింది. అయితే నేనే పెద్ద చదువులు చదివాను మా ఇంట్లో చెప్పాలంటే. ఇంగ్లీష్ ఆధార కొడతావు నువ్వు. అసలు ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా మందికి ఇష్టం. స్కూల్లో చెప్పారా ఇంగ్లీష్? వాళ్ళు చెప్పలేదు, నేను నేర్చుకుంటాను. ఒకసారి చూడగానే పట్టేస్తాను ఏదైనా కూడా. పిల్లలకి పిల్లలు మాట్లాడుతూ ఉంటారా నీతో? నాతో మాట్లాడలేరు. ఎందుకంటే నాకు వచ్చి ఇంగ్లీష్ మా పిల్లలకి ఎక్కడ వస్తుంది, కష్టం కదా మాట్లాడు. ప్రాసలు అయ్యి నిజంగా అద్భుతంగా ఉంటాయి. ఏదన్నా మాట్లాడినా అంటే మన గోదావరి స్లాంగ్ అంటేనే అందరికి చాలా ఇష్టం.
దానికి నువ్వు చాలా ప్రాసలు పెడతా ఉంటావు ఎండింగ్ స్టార్టింగ్ ఏ లెటర్ తో. అంటే ఫస్ట్ నుంచి కూడానే నాకు గోదావరి సైడ్ పుట్టాను కదా, ఎంత సిటీలోకి వచ్చినా కూడానే నాకు అక్కడ మాటలు అనేవి కానీ పరిచయాలు కూడానే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అనుకుంటావేమో, అలా కాదు, వయసులో పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాను నేను. వాళ్ళతో ఫ్రెండ్షిప్ మంచి చెడ్డ అన్ని కుర్రోళ్ళకి ఏం తెలుస్తుంది? కుర్రోళ్ళకి బండి మీద డేగల్లా ఎగిరిపోయామా, లేకపోతే ఆ పిల్లని గోకేమా, ఈ పిల్లని గోకేమా, ఇదే మంచి చెడ్డ తెలుస్తుంది ఏంటి మీకు ఏమన్నా? సరేలే కానీ నువ్వు ఎంత తిట్టినా మమ్మల్ని మేము ఆశీర్వాదాలు ప్రేమనే ఇస్తాం తిరిగి. తిట్టడం కాదు, అక్క మాటలు విన్నావు అనుకో పెరిగన్న మూటలు తెలుసా, జీవితంలో నువ్వు పై స్థాయికి వెళ్తావు. నిజం. సో మమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు అన్నావు కాబట్టి ఎవరైనా అమ్మాయిలు కనిపించి వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నారు అనుకో, మరదల్లో అను, చెల్లి అనొద్దు, మరదల్లో ఎందుకంటారు? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నా కూడా, ఎంతమంది వచ్చినా కూడా సిస్టర్లే. అర్థమైందా? మరదల్లోని ఎందుకంటాను? మీ టాలెంట్ తోటి మీరు పడగొట్టుకోండి అమ్మాయిని. నువ్వు చక్కగా జాబ్ చెయ్యి, చక్కగా మంచి చెడ్డ అన్ని చూసుకో, ఎవరో ఒకరు పడతారు నీకు. సరే. కాకపోతే ఇప్పుడు ఇంతమంది ప్రేమ చూపిస్తున్నారు, జబర్దస్త్ వరకు వచ్చావు, స్టార్ అయ్యావు. కాకపోతే స్టార్టింగ్ లో ఎప్పుడైనా కొంచెం నెగిటివ్ కమెంట్లు ఇవన్నీ ఏమన్నా ఎదుర్కొన్నావా? మరి నెగిటివ్ కామెంట్లు రాకపోతే వచ్చింది అమ్మ శ్రీదేవక్క అని రాగా అని నాకు మల్లెపూ దండేసేసి కిరీటం పెట్టేస్తారు నెత్తి మీద. నేనేటో ఎవరికే తెలియదు కదా. ఏమన్నారు స్టార్టింగ్ లో? తిడతారు కదా, ఎవరికి అమ్మాయి ఈ స్లాంగ్ ఏంటి, ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అని కొంచెం కామెంట్లు పెట్టివారు, అక్కడక్కడ కామెంట్లు పెట్టివారు. పెడతారమ్మా. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చామంటే అందరూ ఒకలా ఉండరు కదా. ఇప్పుడు ఒకరికేమో మంచి మసాలా కావాలనుకుంటాడు, నేనేమో అరుస్తా మాట్లాడతాను, ఆడికి మసాలా ఎందుకు నచ్చుద్ది? నచ్చదు. పోనీ వెళ్ళిపోతాడా? వెళ్ళడు. కంపల్సరీ ఆడికి కావాల్సింది అక్కడ పెడతాడు, టైప్ చేస్తాడు. తప్పేం లేదు. సోషల్ మీడియాలో వచ్చాక ఇలాంటివన్నీ మనం ఎందుకు ఆపేస్తాం? దానికోసం ఇంట్లో వాళ్ళు గుమ్మిని భయపడి ఎందుకు ఆపేయని అలా ఏం చెప్పలేదు. కామెంట్లు అన్నాక అలా ఇప్పుడు ఒక కొడుకును పుట్టినోళ్ళు, ఇప్పుడు మా అమ్మకు పుట్టినోళ్ళు, నేను మా అక్క మా అన్నయ్య ముగ్గురు ఒకలా ఉన్నావా? మా అక్క తెల్లగా ఉంటది, మా అన్నయ్య హైట్ గా ఉంటాడు, నేనేమో పొట్టిగా ఉంటాను. ఒక కొడుకును పుట్టినోళ్ళు మేము ఒకలా లేము. మరి సోషల్ మీడియా ఎంతమంది జనాలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక మనసులో ఏదో ఒకటి ఉంటుంది. మనం ఏంటని వాళ్ళకి తెలియలేనప్పుడు వాళ్ళకి ఏదేగా ఇంకా రీఛార్జ్ చేయించుకుంటున్నారు. మరి మనకు నచ్చిన వీడియో మనం ఎలా చేస్తున్నామో వాళ్ళకి నచ్చిన కామెంట్ వాళ్ళు పెడతారు, మనం తీసుకోవాలి అంతే. దీనికి కూడా కామెంట్లు చేస్తారు, చెయ్యండి. మీరు కామెంట్లు చెయ్యాలి, చేస్తేనే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. నేనేం తప్పుగా ఏమనుకోను. ఈ వీడియోలు చేయడానికి ముందు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎవరిదైనా చూసి ఎలా వీడియోలు చేస్తే బాగుంటది, మనం కూడా ఎలా అవుతామని? ఎవరిని చూసి ఇంప్రెషన్ గట్టా ఏం అవ్వలేదమ్మా. నాకు నేనే ఏదో కొబ్బరి బొండం తాగితే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకడు నాకన్నా ముసలోడు, సరే పెద్ద ఇది అనుకో, నేనేం ఫీల్ అవుతలేదు. అయితే నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచాడు. అబ్బా, ఆ ఆంటీ అని పిలవగానే నాలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. చాలా ఫైర్ బయటకు వచ్చింది. ఆయన చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, నాకు చూస్తే అంతా పోగేసి 18 16 కూడా రాలేదు ఇంకా. నిజం. నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నంబర్ చెప్తాను. అలా పిలిచినప్పుడే 2 సైడ్స్ వేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. నిజంగా చెప్తాను, 2 సైడ్స్ వేసుకుందాం అనుకున్నాను ఆంటీ అని పిలవగానే. కానీ నేను సరేలే అని ఆ కోపం అవన్నీ గుర్తుపెట్టుకుని ఏంటి ఇప్పుడు ఏమన్నా ఉరిశిక్ష ఏమన్నా వేయించేవాడికి? మరి అంత పెద్ద పాపం చేసినప్పుడు, అంత పెద్ద నేరం చేసినప్పుడు వదిలేయడం ఎలాగా? అదేంటో ఎన్నిసార్లు ఆంటీ పిలిచినా కూడా, ఎన్నిసార్లు ఆంటీ అని పిలిచినా కూడా కొబ్బరి బొండం తాగుతా కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను నేను. అవునా? ఎప్పటి కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను. ఇప్పటికీ ఆంటీ అని పిలుస్తున్నాడా? అవునా? సరదా అంతే. ఇంకనే కావాలని పిలిచాడా ఆంటీ అని? తెలియదు అప్పుడు తెలియదు ఆయనకు. కొంచెం నేను నైటీ వేసుకుని వెళ్ళడం వల్ల తెలియక, నా పక్కన ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి నా కూతురు అనుకున్నా, అమ్మాయి నా కూతురు కాదు ఇక అనుకుని ఇంకా పిలిచారనమాట. తర్వాత ఇంకేం పిలవరు పాపం. ఇప్పుడు వెళ్తే ఏమని పిలుస్తారు? శ్రీదేవి గారు అని పిలుస్తారు. ఇప్పుడు స్టార్ కదా, ఇప్పుడు కొంచెం మొత్తం అందరికి పాపులారిటీ అక్కడ. నువ్వు మాట్లాడితే స్టార్ అనుకో, ఎందుకంటే మిస్ ఇండియా పోటీలకు వెళ్దాం అనుకో, మిస్ ఇండియా అను. ఓకే, మిస్ ఇండియా. మేము మిస్ యూనివర్స్ అంటున్నాం. అయితే మిస్ యూనివర్స్ అన్నా పర్వాలేదు. యూనివర్సే బెటర్. మిస్ యూనివర్స్ అంటే ఇప్పుడు యూనివర్స్ లోనే ఉంటది కదా స్టార్, అందుకని స్టార్ అంటున్నా. అవునా? ఇప్పుడు ఇంతగా స్టార్ లో డైమండ్ పెడతారా? ఏం పెడతారు? లేదు, డైమండ్ నువ్వే డైమండ్ కదా, ఇంకా గుర్తి స్టార్ ఇస్తావు అంతే. అవునా? డైమండ్ నువ్వే కాబట్టి వచ్చిన వాళ్ళకి అదే. ఇంకా ఇప్పుడు ఏంటి ఇవన్నీ గోల్డేనా? బంగారమే. వెళ్ళేటప్పుడు వేసేద్దారు అనుకుంటున్నారేంటి ముగ్గురు కలిపి? 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామా? 1 గ్రామ్ గోల్డ్ అంటే బంగారం లా ఉంటది అనమాట. బంగారం ఏం కాదు.
ఎంత బంగారం ఉంటే భూమి మీద ఆగుతానా నేను? మా వాళ్ళు ఇప్పుడే ఏ బండి కొందాం ఏం కారు కొందాం అని ప్లాన్లు వేసుకుంటూ బంగారంలో ఏం కాదు, 1 గ్రామ్ గోల్డ్, ఇవన్నీ కొలబరేషన్సే. కొలాబరేషన్లు అవి కూడా కొన్నాయి కూడా కాదు, మళ్ళా ప్రేమతో సిస్టర్స్ పంపించింది. ఇప్పుడు ఎంత సంపాదిస్తా ఉంటావు అక్క? అంటే నార్మల్ గా అడుగుతున్నాను. కోర్స్ అండ్ మంత్లీ ఒక 8-9 lakhs, 10 lakhs అండ్ మొత్తం ఆల్ రౌండ్ వడ్డీ తిప్పింగ్. ఓకే, 10 lakhs వడ్డీ తిప్పింగ్. ఎవ్రీ మంత్ 10 lakhs వస్తుందా? ఎవ్రీ మంత్ 10 lakhs. ఆ 10 lakhs మళ్ళీ వడ్డీలోకి వడ్డీ తిప్పేస్తాను. నీకు కావాలా ఒక 2-3 లక్షలు కావాలంటే చెప్పు, వడ్డీకి ఇస్తాను. 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీ. అంత ధర్మ వడ్డీ మాకు వద్దులే, కావాలంటే తీసుకో అబ్బాయి. బట్ నిజంగా అడుగుతున్నాను మామూలుగా ఎంత నిజంగానే వస్తుంది మంత్లీ? ఒక 10 లక్షలు నిజంగా వస్తుందా మంచి 10 లక్షలు? ఎలా ఎలా ఏమంటే ఎవరో కూడా ఎత్తుమే చెయ్యేత్తమే అంతే. అడుగుతున్నావు కదా, నార్మల్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు జబర్దస్త్కి రావడం కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొలాబరేషన్ ఉంది, అలా ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్ చేయమని, ప్రమోషన్స్ చేయమని ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుంది ఈ రోజు అని మామూలుగా? ఒక అక్క ఇన్స్పైర్ అవ్వడానికి చాలా మంది హౌస్ వైఫ్ ఉంటారు, ఇన్స్పైర్ అవ్వాలి. మా పిల్లల్ని చదివించుకోవడానికి, నా ఇంటి రెంట కట్టుకోవడానికి, నెలపరా సామానాలు తెచ్చుకోవడానికి సరిపోతుందమ్మా నేను సంపాదించుకున్నది. మరి హైదరాబాద్లో ఎక్కడన్నా ఆ శంషాబాద్ పక్కన కానీ, లేదంటే ఆ రైల్వే స్టేషన్ పక్కన కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. ఒక 500 ఎకరాలు ఖాళీ లేదు కాకపోతే, కానీ దొరకట్లేదు. నాకు 500 ఎకరాలు కావాలి, ఏకబిట్టు కావాలి, కొందాం అనుకుంటున్నాను. మాట్లాడదాం ఒకసారి, ఎక్కడైనా ఉంటే చూస్తే కొందాం అనుకుంటున్నాను. బావగారు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా చూసి? ఫీల్ అవుతున్నారు. మా ఆవిడ ఎంత మంది దగ్గర సెలబ్రిటీ అయ్యింది, సంపాదిస్తుంది, మా ఇల్లంతా సాఫీగా నడుస్తుంది, అందరూ నన్ను బయటికి వెళ్తే శ్రీదేవి గారు ఆయన అని గుర్తుపడుతున్నారు, ఇలాగేమన్నా ఉంటుందా? ఏమనరు అసలు, అలాగే ఏమంది అసలు, అలాంటి ఏం మాట్లాడరు ఆయన. ఆ ప్రేమ అంతా ఎలా చూపిస్తారు మరి మాటల్లో కాకుండా? ఇప్పుడు ప్రేమ ఎలా చూపిస్తారో నీకు కావాలా? ప్రేమ చూపించకంటే 2 పిల్లలు పుట్టారా నాకు అంటే నీకు చూపించాలి ప్రేమ. ఎలాగంటే ఇప్పుడు వీడియోల్లోకి వెళ్ళి ఇద్దరు మూతి ముద్రెట్టుకోవడమో, లేకపోతే హగ్గులు చేసుకుని మేము ఇప్పుడు వీడియోలు పెడితే మా ఆయన గారికి నా మీద ప్రేమ ఉన్నట్ట? ఏ ప్రేమ లేకుంటే 2 పిల్లలు పుట్టేశారా? అయ్యో, నేను ఆ ప్రేమ అడగలేదు, నార్మల్ ప్రేమ ఉంటది కదా, ప్రేమ ఆ రేంజ్ ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ రోజున ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ అంటే ప్రేమ భాష ఉంటది కదా, కొంతమంది మాటలతో చెప్తా ఉంటారు, కొంతమంది ఏంటంటే మా ఆయన మాటల్లో చెప్పడం ఓన్లీ చేతలే, అంటే ఓన్లీ చేతలే, మాటల్లో చెప్పడు. అటువైపు వెళ్ళదలుచుకోలేదు మాకు, నిజంగానే మాటల్లో చెప్పడు, ఓన్లీ చేతలే మా ఆయన ప్రేమ. ఇప్పుడు ఇలా హైదరాబాద్ అది వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటారా? ఎందుకు, మా ఆయన కూడా వచ్చేస్తాడు కదా, అసలు వదిలిపెట్టి ఉండడం షూటింగ్ ఉన్నప్పుడు మా ఆయన గారు సెలవు పెడతారు. ఇంక మిస్ అవ్వడానికి ఏముంది? ఏం చేస్తారు బావగారు? ఆయన అండ్ ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ ఎలా అవ్వాలి, ఎలా ఎగరాలి, ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు మొత్తం. మరి ఆయన ఇక్కడికి వచ్చేస్తే ఫ్లైట్లు ఎలా ల్యాండ్ అవుతాయి? అప్పుడు జర్నీలు అందరూ ఆప్టింగ్ వెళ్ళరు, ఫ్లైట్లన్నీ ఆగిపోయి ఉంటాయి. ఇవాళ చెక్ చేసుకోండి, ఫ్లైట్లు ఏమి ఎగరు. ఓకే, బావగారు వస్తే ఫ్లైట్, ఇందాక అన్నాడు మా ఫ్రెండ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందిరా అని. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, బావగారు వచ్చేయడం వల్ల, బావగారు ఓకే అని అంటేనే ఫ్లైట్లు ఎగురుతాయి, లేకపోతే ఎగరవు అనమాట. ఓకే, సూపర్. ఎంత రిచ్ లైఫ్ ఉన్నా కూడా చాలా నేను న్యాచురల్గా ఇట్లా ఉండడం నా సహజన గుణం అన్నమాట. సహజన గుణం, అద్భుతం అద్భుతం. తెలుగు కూడా అద్భుతంగా వచ్చాక నీకు, ఈ పదాలు కూడా ఎక్కడ వినట్లేదు మాకు. మా తెలుగు భాష నేర్పించిన పంతులు గారు కూడా, ఐ మీన్ మా టీచర్ గారు కూడా ఇలా అబ్బాయి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, ఏమన్నా సంబంధం ఉంటే చూడొచ్చు కదా. చూస్తాను, ఎందుకు చూడను? ఎంత సంపాదిస్తున్నా పెట్టి నెలకే. ఇప్పుడు నీలా సంపాదించే వాళ్ళు చూడొచ్చు కదా, మేము కూడా వెనకాల వస్తాం, అంతేగా అంటాం. అవునా, కట్టబడవు. ఇందాక అన్నావు కదా ఏదో బావగారు ప్రేమ అంతా కష్టపడి, నేను కూడా కష్టపడతాను. అట్లా ఏం కుదరదు, అంతే ఏదన్నా జాబు గీవో చేస్తున్నాం అంటే ఏదో ఒక పిల్లని చూస్తాను, అంతేగాని ఏ పని చేయకపోతే దాన్ని తీసుకొస్తే రేపు పొద్దున కొడుకోకాలే వస్తే ఏం పెడతా దానికి గడ్డి. నిన్ను తీసుకెళ్లి పెళ్లి సంబంధం చేస్తా, నన్ను కూడా తిడతారు. ఎందుకు నీ వెనకాల నేను ట్రైనింగ్ వస్తాను, నాకు కూడా వీడియోలు ఎలా చేయాలో చెప్పు, నేను కూడా నీ దగ్గర కొంచెం భాష నేర్చుకుంటాను, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదక్క, నాకు అమలాపురంలో చెప్పలేదు ఇంగ్లీష్ చెప్పలేదా? సరేలే అయితే నెలకు ఒక 5,000 అవుతాయి, మరి ఫోన్ పే చేసేయి, నేర్పుతాను. సరేనా? నేర్పుతాను, ఫోన్ పే చేయి. ఓకే. సో ఇప్పుడు డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయి అక్క? అంటే ఇన్ని కొత్త తలుపులు తెరుస్తున్నాయి, నాకు తెలిసి నెక్స్ట్ యాక్టింగ్ ఛాన్స్లు వస్తూ ఉంటాయి. సినిమా చేస్తున్నాను, 3 సినిమాలు చేస్తున్నాను, మంచి సినిమాలు చేసినవి కూడా ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు దేవుడి దయ వల్ల.
కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ జబర్దస్త్ డేట్స్, ఈ సినిమా డేట్స్ రెండిట్లకి సెట్ కావమ్మా. మనకి ఏంటంటే జబర్దస్త్ డేట్స్ అనేవి 3 నెలలు ముందు ఇచ్చేస్తారు మాకు. అవునా? 3 నెలల ముందు డేట్స్ ఇచ్చేస్తారు మాకు. మరి 3 నెలల ముందు మాకు ఆ డేట్స్ ఇచ్చేసాక ఆ డేట్ టైంలో సినిమా షూట్లు ఉన్నాయని వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, మన కోసం వాళ్ళు డేట్లు మార్చరు కదా. మనం ఏం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కాదు కదా డేట్లు మార్చేయడానికి. మార్చరు కాబట్టి అంటే అలా కాదు, ఇప్పుడు మీరు లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, నలుగురితోనే చేయొచ్చు. ఇప్పుడు 5 ఉన్నారు ఇంకో స్కిట్లో, మిగిలిన 4 చేయొచ్చు. ఇలా ఏమైనా చేయడానికి ఉంటుంది కదా. చెయ్యొచ్చమ్మా, కానీ మరి మనం వచ్చిందే దాని ద్వారా వచ్చాం కదా, దాన్ని వదులుకుని అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా. ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరో అవడానికి ప్రోత్సహిస్తారు రైతే, కానీ నేను ఎప్పుడు అయితే అట్లా మానలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటారు. రాసేసుకున్నాక ఇప్పుడు నేను సడన్ గా నాకు వేరేది ఉంది నేను వెళ్ళిపోతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేనైతే అట్లా చేయను అనమాట. ఎందుకంటే నేను ఏదో అంటారు కదా, నేను కట్టంప లాంటిదాన్ని అనమాట. మా మల్లెమాల సంస్థానికి నేను విశ్వాసంగా ఉంటాను. వాళ్ళని అడిగి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే అంత వదులుకుని అయితే వెళ్ళను. సో ఈ జబర్దస్త్, ఈ మల్లెమాల ఎంతో మందిని ఈరోజు స్టార్స్ని చేసింది నిజం చెప్పాలంటే. సుడిగాలి సుధీర్ గారు లాంటి వాళ్ళు, హైపరాది గారు లాంటి వాళ్ళు, మీ రామ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గెటప్ సీను, ఎంతమంది సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్గా కొనసాగుతున్నారు. సో చాలా మంది, కొంతమంది మాత్రం దీని గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జబర్దస్త్ మీద తెలుసు కదా, కొంతమంది కిరా కార్పి లాంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రియాలిటీ ఏంటి? మల్లెమాల ఒక దేవాలయం అని కొంతమంది చాలా తక్కువ మందే చెప్తున్నాను, వాళ్ళు మాత్రం దానిలో పాలిటిక్స్ ఉంటాయనో, దానిలో కొంచెం చులకనగా చూడడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి కొంతమంది అంటున్నారు. నీకు ఎప్పుడైనా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి తెలియకుండా ఒక చిన్న క్యారెక్టరైజేషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మెయిన్ లీడ్ కింద అయిపోయావు ఆల్మోస్ట్, దానిలో నిన్ను పెట్టి సెంటర్లో రాస్తున్నారు స్కిట్లు. సో అప్పటికి ఏమన్నా మార్పులు వచ్చినాయా? స్టార్టింగ్ ఏమన్నా చులకనగా చూసారా నిన్ను? అంటే స్టార్టింగ్ చులకనగా అంటే అమ్మ నేను చెప్తాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా నేను జబర్దస్త్కి వెళ్ళాను. అక్కడ టీం లీడర్లు గట్టా అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి నా వీడియోలు చూసిన వాళ్ళకి నేను తెలుసు, కొంతమందికి నేను తెలియదు. తెలిసిన వాళ్ళు హాయ్ శ్రీదేవి గారు అని పలకిస్తారు, తెలియలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మనల్ని పలకరించలేదు కదా, మనల్ని చిన్న చూపు చూసారని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? మనం జూనియర్స్ కొత్తగా వెళ్ళాము అందులోకి, అందరూ వచ్చి నీతోటి ఆ శ్రీదేవికి వచ్చిన శ్రీదేవి ఎవరు భజన చెయ్యరు కదా మనకి. వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటే వాళ్ళకు ఉంటాయి. కొంచెం అలవాటు అయ్యే కొలది మనకి అందరూ పరిచయం అవుతారు. ఇప్పుడు నేను ఉన్నాను, స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందరితోటి బాగా మాట్లాడతాను. అన్ని టీమ్స్లోని నేను చేశాను. ఒక టీం లీడర్ అలా ఉంటాడు, ఒక టీం లీడర్ ఇలా ఉంటాడు అనడానికి లేదు. అన్ని టీంలతోటి నేను వర్క్ చేశాను కదా. అవును, అందరి టీంలతో చేయడం ఏంటి? ఇది విచిత్రంగా అనిపించింది నాకు, ప్రతి టీంలో కనిపించడం. ప్రతి టీంలోకి వెళ్ళిపోతాను నేను, అదంతా నాదే, మళ్ళీ అంతా నాదే. ఇప్పుడు చేసేవాళ్ళు, ఈ స్కిట్లు చేసేటోళ్ళు ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎట్లా ఉంటారంటే సపోజ్ భాస్కర్ గారు అండ్ ఫైమా, నరేష్, వీళ్ళ కాంబినేషన్ ఒకటి. వీళ్ళు ముగ్గురిది ఒక కనెక్ట్ అయిపోయారు జనాలు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ముగ్గురు చేస్తేనే చూడడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు పక్కకి వెళ్ళారు అనుకో అంత అనిపించదు, మళ్ళీ వాళ్ళతో చేస్తే బాగుంది అన్న ఫీల్ వస్తుంది మనకు చూసేటప్పటికి. నా వర్షన్కి ఏంటంటే, నేనేంటంటే నాకు ఏ టీం లీడర్ అన్నా ఓకే, ఏ స్కిట్ అయినా ఓకే. ఎందుకంటే ఏదైనా నేను చేయగలను, నేను చేస్తాను. జనాలు తీసుకుంటారు నన్ను, నేను ఎందులో చేసినా కూడా జనాలు తీసుకుంటారు. అక్క వచ్చింది కదా అని చూస్తారు అనే ఒక ఇది ఉంది. తర్వాత నాకు ఆ టీం లీడర్ కావాలి, ఈ టీం లీడర్లు కావాలి అని నేను ఎవరిని అడగను. ఒక టీం లీడర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. వారం రోజుల ముందు స్కిట్ రాసుకోవాలి, ఆ స్కిట్ తీసుకొచ్చి డైరెక్టర్కి చూపించాలి, డైరెక్టర్ గారు ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పుకోలేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాసుకురావాలి. బోల్డ్ అంత కష్టపడతారు. నాకేంటంటే ఒక్కసారి ఏదైనా చెప్పారంటే బుర్రలోకి వెళ్ళిపోద్ది చదువుకోపోయినా కూడా. కాబట్టి నాకు ఏ టీం అయినా ఓకే, నేను ఏ స్కిట్ అయినా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉందన్నమాట, చేస్తాను అట్లా. ఎప్పుడైనా రికార్డింగ్ సెషన్ లో డైరెక్ట్ లైవ్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ సెషన్ పక్కన పెడితే ఎప్పుడైనా పొరపాట్లు జరిగినాయా? డైలాగ్ మర్చిపోవడం అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా అంటే ఈ తడబాట్లు తడబాట్లు అంటే స్టార్టింగ్ ఒక్కసారి ఫస్ట్ లో వచ్చిన కొత్తలో ఒకసారి మర్చిపోయాను. ఏమన్నారు అప్పుడు? ఏం చేశారు? ఎప్పుడేమన్నారు, సెకండ్ టేక్ తీస్తారు అంతే, అట్లా అంతే. మళ్ళా అది కూడా టెన్షన్ బాగా, ఫస్ట్ స్కిట్ అనమాట. అప్పుడు భాస్కర్ గారితో చేసినప్పుడు ఫస్ట్ స్కిట్కే కొంచెం ఒకే ఒక డైలాగు కొంచెం అంటే టెన్షన్ వచ్చేసి మాట్లాడడానికి భయం వేసి ఆగాను. కానీ బుల్లెట్ భాస్కర్ గారి గురించి ఏదో చెప్పావు కదా, ముక్కు మీద ఉంటది కోపం అని చెప్పి. భాస్కర్ గారికి ముక్కు మీద ఉంటది కోపం, కానీ చాలా మంచి ఆయన, అందరికీ సపోర్ట్ చేయాలనుకుంటారు. ఇప్పటికే ఆయన టీంలో ఎంతమంది కుర్రోళ్ళు ఉంటారు, అందరికీ కూడా డబ్బులు ఇస్తారు. ఆయన ఏదో వచ్చి వెళ్ళిపోయారు కదా అన్నట్టు ఉండరు, కంపల్సరీ అందరికీ డబ్బులు ఇస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి నీకు రెమ్యూనరేషన్ ఉందా? స్టార్టింగ్ నుంచి ఉంది మా, నాకు ట్రావెలింగ్ కట్ట అన్ని స్టార్టింగ్ నుంచే ఉంది.
ఇప్పటికే ఐ మీన్ ఇప్పుడు ఇంకా మంచి రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఇస్తారు. చెప్పొచ్చా, షేర్ చేసుకోవచ్చా రెమ్యూనరేషన్ ఏమన్నా? లేదు, చేసుకోకూడదు. అగ్రిమెంట్లు ఉంటాయా? అగ్రిమెంట్ నేను మళ్ళీ మాలకి నా ప్రాణం పోయేదాకా అగ్రిమెంట్ రాసేసాను. ఇప్పుడు వేరే ఛానల్లో చేయడానికి ఉంటుందా వెళ్తే మళ్ళీ వెళ్తే అంటే జబర్దస్త్ వెళ్ళి ఇప్పుడు ఏమో నాకు అసలు ఎప్పుడు ఆలోచన రాలేదు అసలు. నార్మల్ గా వేరే ఛానల్లో ఈవెంట్స్ కి వేటికి పిలుస్తున్నారంటే మీ అగ్రిమెంట్ లో వెళ్ళొచ్చు అని ఉంటుందా? లేదు, కొన్ని ఉంటాయి కదా రెగ్యులేషన్స్. వెళ్ళొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను ఈ ఛానల్ పని చేస్తుంటే వేరే ఛానల్లో చేయడానికి ఉండదు, ఫుల్ టైం కాబట్టి. లైక్ అలా ఏమన్నా ఉంటుందా? అంటే గెస్ట్ కింద వెళ్ళొచ్చు, గెస్ట్ కింద వెళ్ళొచ్చు, కానీ స్కిట్లు చేయడానికి కట్టా వెళ్ళకూడదు నాకు తెలిసి. అట్లా వెళ్ళకూడదు. సో మల్లిమాల నీకు కూడా ఒక దేవాలయం అనే చెప్తున్నావు. అవును. సో ఒక్కొక్కరి గురించి చెప్పావు కదా, అందులో రాకెట్ రాఘవ్ గారు ఏంటో ఎంత మంచివాడో చెప్పావు. రాఘవ్ గారు కూడా ఆయన ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒక చీమ మీద స్కిట్ చేస్తున్నామంటే చీమ మనోభావాలు దెబ్బతింటాయేమో దేవి గారు అని ఆలోచించే మనస్తత్వం ఉన్న ఆయన. అంటే గతంలో ఎప్పుడో ఎవరో మనోభావాలు దెబ్బతిని ఇబ్బంది పడి ఉంటారు. లేదండి, మనోభావాలు అసలు ఎవరిని కూడా అసలు ఆయన్ని ఎవ్వరు కూడా బాధపడకూడదని ఆలోచించుకునే మనిషి ఆయన తెలుసా. అసలు ఒక స్కిట్ చేయాలి అంటే ఒకళ్ళ మీదకి ఏమి వెళ్ళకూడదు, ఒకళ్ళని తీసుకోకూడదు. కప్ప మీద స్కిట్ చేయాలన్నా కూడా కప్ప బాధపడద్దేమో అనుకుంటే మనస్తత్వం ఆయన. చాలా మంచి ఆయన రాఘవ్ గారు, నిజంగా చాలా మంచి ఆయన. సో ఎవరిని ఏమండాలి పాపం అసలు నాకు తెలిసి ఏమన్నా. బుల్లెట్ భాస్కర్ గారు అయితే సీరియస్ అవుతా ఉంటాడా కొంచెం? స్కిట్ టైంలో కొంచెం కోపం ఆయనకి అంతే, మళ్ళీ స్కిట్ అయిపోగానే ఇంకా పట్టించుకోరు. అంటే ఎలా సీరియస్ అవడం అంటే ఏంటి, అరుస్తారా గట్టిగా? అరవడం అంటే ఆయనకి టీచర్ ఏదో అన్నావు కదా, టీచర్ ఆయన కూర్చుంటారు మన విద్యార్థులు. ఆయన ఎట్లా అంటే భాస్కర్ గారు ఇక్కడ భాస్కర్ గారు కూర్చున్నారు కదా, మేము అందరం కూడా ఎవరైతే ఉన్నామో టీమ్ లో అందరం కూడా లైన్గా అలా కూర్చోవాలి. ఆయన స్కిట్ చెప్పేటప్పుడు కంపల్సరీ అందరం మనం మైండ్ పెట్టాలి. చెప్తారు ఆయన, మంచిగా చెప్తారనమాట. ఇట్లా చెయ్యాలి మీరు, ఓకేనా అంటారు అంతే. ఆ చెప్పేటప్పుడు మనం కానీ మధ్యలో కదిపే మనకు కోపం వస్తుంది ఆయనకి. ఆ కోపం కూడా అంటే ఏదో మన ఇది చేయాలని కాదు, మాట అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ఆయన గంభీరంగా ఉంటారు కదా, బొబ్బులి పులిలాగా. ఆయన కొంచెం గట్టిగా అరిచారంటే అంతే, మనం అంత దూరం ఎగురుతాం. అట్లా ఉంటుంది అనమాట. కానీ పాపం బాగా సపోర్ట్ చేస్తారు ఆయన. ఆయన నార్మల్గా మిమిక్రీ ఆర్టిస్ట్, మంచి మిమిక్రీ చేస్తారు. ఎప్పుడన్నా మేము చూడని టాలెంట్ ఏమన్నా మీకు క్లోజ్ ఉంటారు కాబట్టి అందరూ మీరు అందరికీ లేదు, అట్లా అయితే మిమిక్రీగా అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మాకు ఇచ్చే టైము ప్రాక్టీస్ టైము జబర్దస్త్ టైంలోనే మేము ఓన్లీ కలుస్తాం. ప్రాక్టీస్కి వెళ్ళాం అనుకో, ఆ రోజు మార్నింగ్ వెళ్తామా, 2 స్కిట్లు ప్రాక్టీస్ చేస్తాం ఈవినింగ్ వరకు. మేము స్కిట్ గురించే మాట్లాడుకుంటారు తప్ప అందరూ ఇంక వేరే విషయాలు మాట్లాడుకోవడానికి కూడా టైం ఉండదు. ఫస్ట్ ఏ స్కిట్ రాసుకుందామా, ఆ డైలాగ్ తినికిద్దామా, ఈ డైలాగ్ తినికిద్దామని ఈ విషయమే మాట్లాడుకుంటారు తప్ప ఇంకా వేరే వాళ్ళ టాలెంట్లు ఏంటి అనేది మనకు తెలియదు. మన టాలెంట్ ఏం చూపించడానికి ఇంకేం ఉండదు ఇంకా అక్కడ. ఇంకా షూటింగ్ టైంలో కూడా లేడీస్ రూమ్స్ అన్ని వే పక్కన ఉంటాయి, బాయ్స్ వే పక్కన ఉంటాయి, టీమ్ లీడర్ వేరు ఉంటాయి. ఇంకా అప్పుడు కూడా మాకేం మాట్లాడుకోవడానికి ఏం టైం ఉండదు. ఓకే, ఓన్లీ ప్రాక్టీస్ సెషన్ లో కలుస్తారు. మళ్ళీ ఎవరు క్యారవాన్లు గాని ఎవరు రూములు గాని వాళ్ళ రూమ్స్ కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఇప్పుడు మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్పావు కదా, నోకరాజ్ గురించి. నోకరాజ్ తమ్ముడు కూడా బాగా చేస్తాడు స్కిట్లు. మనోడు మంచి టాలెంట్, మొత్తం నోరంతా అరిగిపోయేలా చేస్తాడు. అసలు ప్రాక్టీస్ చేపించేటప్పుడు కూడా నుంచుని చేస్తాడు, అసలు గొంతుకు పోతుంది స్కిట్లు అయ్యేటప్పుడు. బాగా ప్రాక్టీస్ చేస్తాడు, బాగా వర్కహాలిక్ బాగా పని బాగా చేస్తాడు, బాగా చేస్తాడు, వర్క్ బాగా చేస్తాడు. ఆ గొంతుకంతా పోగొట్టుకుంటాడు. నేను తమ్ముడు అంట బాగా. ప్రవీణ్ కూడా తమ్ముడు అని పిలుస్తాడు. ప్రవీణ్ గాని క్లోజ్ ఉంటాం అందరం బాగా. ఫైమా గాని అందరం క్లోజ్ ఉంటాం. ఎవరు నీకు బాగా క్లోజ్ ఎవరు మొత్తం? బాగా క్లోజ్ అంటే ఫైమా అండ్ శాంతి స్వరూపు. ఓకే, శాంతి స్వరూప్ ఎలా మాట్లాడతారు? శాంతి స్వరూపుకి నాకు అంటే మంచిగా మాట్లాడుకుంటాం, ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుకుంటాం. దాని కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ లేడీస్ కన్నా కూడా శాంతి స్వరూప్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. అసలు వాడు ఏం బట్టలు కట్టుకున్నా కూడా నేను గొడవ పెడతాను, బాగున్నా కూడా బాగాలేదంటాను, కావాలని అనమాట. మంచి క్రేజ్ బయట కూడా ఎవరైనా ఈవెంట్స్ కి అది వచ్చారంటే ఒక కాస్ట్యూమ్స్ అసలు హీరోయిన్ కొన్నంత క్రేజ్ ఉంటుంది బయట. తనకు వచ్చిన పేమెంట్ బట్టలకే పెట్టేస్తుంది. మంచి మంచి కాస్ట్యూమ్స్ మంచి కాస్ట్యూమ్స్ చేస్తుంది. ఆ కాస్ట్యూమ్స్ మనకు కూడా దొరకవు, ఆడవాళ్ళకి కూడా. సారీ మనకంటున్నారే మూడు కదా, ఆడవాళ్ళకి కూడా దొరకవు. కాస్ట్యూమ్స్ బాగా ప్లాన్ చేస్తుంది. సో ఎప్పుడన్నా షాపింగ్ కి అడిగావా? మరి షాపింగ్ వెళ్దాం ఇద్దరం కలిసి, ఎలా సెలెక్ట్ చేస్తాడు ఏంటో తెలుస్తుంది. లేదు, కుదరలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు మా. ఎందుకంటే నాకు జబర్దస్త్ లో నాకు కాస్ట్యూమ్స్ కన్నా కంటెంట్ ఇంపార్టెంట్. ఎవరు ఇస్తారు అక్కడ జబర్దస్త్ లో? మీకు తెచ్చుకోవాలా? కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా రాజు గెటప్, రాణి గెటప్స్ అలాంటి గెటప్స్ చేయాలనుకుంటే వాళ్ళ దగ్గర కాస్ట్యూమ్స్ ఉంటాయి. అలానే నార్మల్ సారీస్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళే ఇస్తారు అక్కడ. లేదు మనకేమైనా మనం కాస్ట్యూమ్స్ మనం తెచ్చుకోవాలి అనుకుంటే మన కాస్ట్యూమ్స్ కట్టుకోవచ్చు. అక్కడే టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు.
అప్పుడు మేకప్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు చేసేవాళ్ళని అప్పటికప్పుడు టిచ్చింగ్ చేస్తారు, అన్నీ ఉంటాయి, అక్కడే ఉంటాయి మనకి. ఒకవేళ ఏదైనా కాస్ట్యూమ్ నచ్చింది అనుకో అక్కడ అడిగి తీసుకెళ్ళిపోవచ్చా? అట్లాంటివి అయితే మేము ఎప్పుడు చేయలేదు, అలాంటివి అయితే ఎప్పుడు చేయలేదు. ఏం తీసుకెళ్ళలేదా సెట్ ప్రాపర్టీ కానీ అట్లా ఎప్పుడు అసలు లేదు. మాది అయిపోగానే పట్టుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేసి అంతే. నీకు నచ్చిన కాస్ట్యూమ్ ఏంటి వాళ్ళు ఇచ్చిన అన్నిటిలో? నాకు కొన్ని గెటప్స్ ఇట్లా అదే అతిలోక సుందరి గెటప్ వేసాను కదా, అది కానీ తర్వాత అది బాగా ఇష్టమైన గెటప్ చాలా. నాకు గెటప్స్ అంటే చాలా ఇష్టం. బావగారే ఉన్నారు ఆ అతిలోక సుందరి గెటప్ చూసి. ఎందుకు లేదు కావాలని అడుగుతున్నా. ఏముంది అంటే ఏదో అనుంటారు కదా ఇంట్లో కమెంట్. వేసుకున్నాక తర్వాత ఆ స్కిట్ అయిపోయాక తర్వాత భయం వేసింది నాకు, శ్రీదేవి గారు ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో చాలా భయపడ్డాను. వచ్చింది ఏమన్నా ఒక కమెంట్ అన్నా అలాగే? లేదు అసలు అందరూ బాగా సపోర్ట్ చేశారు అబ్బా, థ్యాంక్ యూ, నిజంగానే చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్ భయం వేసింది, అమ్మో నన్ను తిడతారేమో అని ఫస్ట్ నేను స్కిట్ చేసినప్పుడు భయపడ్డాను. తర్వాత మళ్ళా ఓకే అని చేసా కదా, మంచిగా వెళ్ళింది అది చాలా బాగా. సో మనకి ఊర్లలో కానీ ఎక్కడైనా ఇంతకు ముందు ఇప్పుడు లేదు, ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమాకి మన వాళ్ళే ప్రోత్సహించి సినిమాల్లోకి కానీ సీరియల్స్లోకి కానీ ఇలా జబర్దస్త్ లాంటి షోస్ కానీ పంపిస్తున్నారు ఛాన్స్ వస్తే, ఛాన్స్ కోసం. ఒకప్పుడు మాత్రం ఇదేదో భయం వేసేది, ఊర్లలోంచి ఇక్కడికి వస్తామంటే భయం వేసేది, ఇంట్లో వాళ్ళకి భయం వేసేది. ఎందుకంటే అంటే మనకి పల్లెటూరు సైడ్ ఏంటంటే అమ్మ మనవన్నీ మన కట్టుబాట్లు, మన పడుకట్లు, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మనవన్నీ కూడా ఏంటంటే చాలా సంప్రదాయంగా ఉంటాయి కదా. ఇప్పుడు సిటీ సైడ్ అనేటప్పుడు కొంచెం డ్రెస్సింగ్ స్టైల్ అంటే ఆ వాతావరణాన్ని బట్టి డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారుతుంది కదా, మారకంటా ఉండదు కదా. మనకి ఏంటంటే భయం వేస్తుంది, అమ్మో సిటీకి వెళ్తున్నారంటే ఆడపిల్లలు వీళ్ళు ఎలా ఉంటారు ఏంటి, అవతల వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అని ఈ భయాలు ఎక్కువ ఉండి అసలు ఆడపిల్ల అనేటప్పుడు అసలు బయటకు పంపించేవరే కాదు. ఇప్పుడు ఏంటంటే ఒకరికొకరు కొంచెం చూసి లేదు వాళ్ళు కూడా అన్ని రంగాల్లోని ముందుకు నడవాలి, పల్లెటూరు అని కాదు అన్ని సాధించాలి ఆడపిల్లలు కూడా అని చెప్పేసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అక్క అంటే నవ్వుతూ ఉంటావు, నవ్విస్తూ ఉంటావు, మొత్తం నీ లైఫ్ అంతా ఇలాగే ఉండిందా? ఏమన్నా నువ్వు ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయా? ఏడ్చిన సందర్భాలు ఎందుకు ఉండవు, ప్రతి మనిషిలోని కష్టాలు ఉంటాయి. నీకు లేవేటి కష్టాలు పైగా నవ్వుతున్నావు, అక్కడ నీళ్ళు ఎవరైనా దాని నుంచి ఫోన్ చేసేస్తున్నా, ఫోన్ ఎత్తలేదు, ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయి తిడద్దే చేస్తుందా చేసిందా లేదు ఏం పర్లేదు, మా అక్క కంటే ఎక్కువ అని చెప్తారులే కానీ. ఏమైందంటే ఎప్పుడు ఈ పెళ్లి టైంలోనే కొంచెం పెళ్లి టైంలో కొంచెం ఇబ్బంది అవి ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కదా, కొంచెం పల్లెటూరు సైడ్ అంటే ఎట్లా ఉంటదంటే వెళ్ళిపోయింది చేసేసుకుంది, ఇంకా ఎలా పడితే అలా మాట్లాడారు. ఎన్నాళ్ళు పట్టింది ఇంట్లో వాళ్ళు మళ్ళీ పిలవడానికి? ఒక నెలే పెద్ద గ్యాప్ లేదు. అంటే సౌండ్ వినలేక మొత్తం బోసిపోయి ఉంటది ఇల్లంతా. నెల రోజుల్లోనే పిలిచేసాను. అన్నయ్యనా పిలిస్తే వెంటనే? మా అన్నయ్య పిలిచారు ఉగాది అప్పుడు, ఉగాది అనమాట. అబ్బా కొత్త సంవత్సరం కొత్త మనసుతో పిలిచి వెళ్ళాం మేము ఉగాదికి. సూపర్ అసలు బానే అల్లుడు గారిని చాలా బాగా చూసుకుంటాడు. నాకు తెలిసి ఇప్పుడు ఎలాగో నువ్వు ప్యూర్ నాన్ వెజ్ తెలిసిపోద్ది. బావగారి కోసం మారిపోయావా? బావగారి కోసం కూడా మారలేదు నేను ఎవరి కోసం మారను. కాదు నువ్వు నాన్ వెజే కదా, నాన్ వెజ్ తినవా? తింటాను నేను. బావగారు ఆయన తినరు, నేను తింటా. మార్చలేదా? 15 ఏళ్ళైనా నువ్వు మార్చలేదా? మార్చలేదంటే వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు, లేకపోతే లేదు. నేను ఒకవేళ తిన్నా కూడా బ్రష్ చేసుకుంటాను, మీ బావకు ముద్దు పెట్టాలన్నా కూడా నేను బ్రష్ చేసుకుంటాను. ఇదుందా? తన ఇబ్బంది పడకూడదని. ఒకవేళ నాన్ వెజ్ తింటే బ్రష్ చేసుకుని రావాలి. బ్రష్ చేసుకుంటాను నేను, అంటే ఆయన చేసుకోమనరు కానీ నేను చేసుకుంటా. సూపర్ అసలు. ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు నేనంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు మాకు బాగా అలవాటు చేశారబ్బా, ఈ చికెన్ మటన్ అన్ని చేపలు ఎక్కువ మేము తింటాం. పప్పుచారు కాసారంటే అందులో చికెన్ ఫ్రై, కోడిగుడ్లు అట్టు ఇట్లాగా మాకు అలవాటైపోయింది. అలవాటైపోయి మానేయాలి అనుకుంటే కష్టం కదా. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు ఏమనరు, మీకు తినాలనిపిస్తే బయటకు వెళ్ళి తినండి అని తప్ప ఎప్పుడు ఇబ్బంది పెట్టివ్వరు. సో అత్తయ్య గారు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వంట చెయ్యు నువ్వు, నాకు తెలిసి కదా నాన్ వెజ్. మా ఇంట్లో కూడా మా బాబు నేనే చికెన్ తింటాం, అదే నాన్ వెజ్ ఏదైనా. పాప తింది మళ్ళా. ఎందుకు? పాప వాళ్ళ డాడీ ఇష్టం కదా, అలాగో ఫాదర్ కి డాటర్ కి వాళ్ళిద్దరు ఒక్కొక్క ఉంటారు కదా, వాళ్ళిద్దరు తినరు. మేమిద్దరం అయితే మాకు కంపల్సరీ ఉండాలి వారానికి 4-5 సార్లు. నార్మల్ గానే మనకి సీరియల్స్ చూసినా ఏం చూసినా తెలుస్తూ ఉంటది, ప్రతి చోట అంటా ఉంటారు అత్త కోడళ్ళు అంటే ఏదో పాము ముంగేసలా కొట్టుకుంటా ఉంటారు. మేము అట్లా ఏం ఉండదు, మాకు అట్లా ఏం ఉండదు. ఫస్ట్ నుంచి అర్థం చేసుకున్నారా అత్తయ్య గారు?
అత్తయ్య అర్థం చేసుకుంటుంది, నేను కూడా ఇంకా నోరెట్టి పడిపోతాను కదా, తప్పదు ఇంకా. ఇది బయటకు వచ్చింది, ఎందుకు వచ్చింది ఇలా డామినేషన్ ఆ నోరుకి మన నోరు సెట్ అంటే అవ్వదు. చీలరాకాసలా కనబడతాను కదా, ఎందుకు వచ్చిందిలే మా కోడలతోటి, ఎవరో లేనప్పుడు నన్ను వేసేస్తుంది అనుకుని సైలెంట్ అయిపోద్ది అనమాట. కానీ ఎప్పుడు నేను అలా చూడలేదు, ఎప్పుడు బాగా చూసుకుంటాను. రీసెంట్గానే మావయ్య గారికి ఆపరేషన్ అవుతుందంటే నేనే రాజమండ్రి తీసి తెచ్చుకుని 15 రోజులు హాస్పిటల్కి తిరిగి 15 రోజులు ఆపరేషన్, 2 ఆపరేషన్లు దగ్గరుండి నేనే చెప్పించి బాగా చూసుకున్నాను. అమ్మా మా అక్క పైకి సీల్ రాక లోపల బంగారం అనమాట. అంటే ఎందుకంటే నాకు ఎలాగ తండ్రి లేరమ్మా. అవును, ఎప్పుడు అంటే మా నాన్నగారు నాకు 12-11 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారు. అప్పటి నుంచి కొన్నాళ్ళు చాలా కష్టాలు భరించి ఇంకా అలాగా తెలుసు కదా, తండ్రి లేని పిల్ల ఆడపిల్ల అనేటప్పుడు కండి మనం ఎంత సిన్సియర్గా ఎంత ఏం చేసినా కూడా ఏదో ఒక నెగిటివ్ వేస్తూనే ఉంటారు మన మీద. అదే ఆస్తి ఉందనుకో ఎవరు ఏమనరు, ఆస్తి లేకుండా ఉన్నాం అనుకో, అందులోని పల్లెటూరులో అయినప్పటికీ నువ్వు నిబ్బరమైన దారిలో వెళ్ళినా కూడా అది నిబ్బరమైన దారిలో వెళ్ళలేదు, అది అష్టవంకలు తీరి వెళ్తుంది అని ఇట్లా ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. మరి ఈ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది బావకి నీకు? నేను లవ్ చేసా, మీ బావ నన్ను లవ్ చేయాల్సి చేయవలసి వచ్చిందా? వచ్చింది. లవ్ చేయకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్ మెయిలింగ్ చేశా. ఎక్కడ కోసుకున్నావా? ఇక్కడ కోసుకున్నా. నిజమేనా అది? నిజంగా ఇదిగో చూడు. ఇంకా అవును కోసుకుని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదో ఒకసారి కెమెరాకి చూపించు. చూపించు, ఇలాంటి బాగా కావాలా? చూపించండి, తప్పే ఉంది. ఇది అన్ని ఘాట్లు ఉన్నాయి. ఓకే, ఆయన అంటే నాకు చాలా ఏంటి అప్పుడు బాగా మహేష్ బాబులా కనిపించేవాడా? ఇప్పుడు మహేష్ బాబే నార్మల్ గా అంటే ఇప్పుడు మహేష్ బాబు కాదు. ఆ టైంలో నువ్వే కదా అక్క అన్నావు స్టార్టింగ్ పెళ్లి టైంలో, అదే ఐ మీన్ ఆ టైంలో ఎవరు కనిపించరు, లోకం అంతా వాళ్ళే అనిపిస్తారని. ఇప్పటికే కూడా మా ఆయన నాకు మహేష్ బాబు లాగే కనిపిస్తారు. నేనేమో మా ఆయనకి పూరియా అతడు సినిమాలో ఇలియానా, తమన్నా, అనుష్క అందరిని మిక్స్ చేస్తే ఈ శ్రీదేవి అట్లా ఫీల్ అవుతాం మరి. అందుకే ఇప్పటికే ప్రశాంతంగా సాగిపోతుంది మా జీవితం. బావగారు స్పెక్ట్స్ ఏమన్నా వేయించుకున్నారు ఎప్పుడన్నా? నార్మల్ గా అడుగుతున్నాను. దేనికి కాదు, నా అందం చూసి 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 బావగారికి అవసరం లేదంటున్నా నేను. అవసరం లేదు, స్పెక్ట్స్ ఎప్పటికీ రాదు నాకు తెలిసి, సైట్ కరెక్ట్ గా చెప్తున్నారని. స్పెక్ట్స్ లేదు కదా అంటున్నా నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాను. మీకు ఎలాంటి పిల్లలు వస్తారో మేము చూస్తాం, కంగారు ఏం పడిపోక్కలేదు. ముందు ఉంది ముసల పండగ. మేము మంచోళ్ళం కాబట్టి 15 సంవత్సరాలు అయినా ఇంకా మొగులతో కాపురాలు చేస్తున్నాం. ఇప్పుడు పెళ్ళైన సంవత్సరానికే వదిలేస్తున్నారో లేదంటే ఆ డ్రమ్లోనే కుక్కర్లోనే ఇందులో కదిలో పెట్టేస్తున్నారు. మేము అలాంటి కాదు కాబట్టి నోరెట్టు పడిపోయినా మొగుడు. ఇలాంటి అన్ని విన్నప్పుడు బావగారు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఈ కుక్కర్లు, బ్లూ డ్రమ్లు ఇలాంటివి విన్నప్పుడు ఎప్పుడైనా కంగారు పడ్డారా? ఒక మాట చెప్తానే, ఇట్లాంటి సిచ్యువేషన్లు కూడా ఎంతమంది జనాల్లోని ఎక్కడో జరుగుతున్నాయి కదా, ఎక్కడో జరుగుతున్నాయి కదా. ఆ జరుగుతున్న విషయాలు పక్కకు పెడితే ఎంతో మంది ఆడవాళ్ళు మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ మంచి మంచి స్థాయికి వెళ్తూ, మన సుమక్క లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు నేను కానీ ఎంతో మంది ఉన్నారు కదా మంచి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎక్కడో ఏదో జరిగింది గాలి వార్తలు అవి తీసుకొచ్చి మీ ఛానల్ వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ కుక్కర్లో పెట్టారు, అందులో పెట్టారు, డ్రమ్ములో పెట్టారు. ఏంటి ఇంకా పెళ్ళిళ్ళ మీద విరక్త పుట్టిలా చేస్తున్నారు కదబ్బా కుర్రోళ్ళకి. ఏట ఆడవాళ్ళు అందరూ అలాగే ఉంటారా? లేదు, మేము చెప్పిన దానికంటే మీరు చెప్తుంటే ఇలాగ కుక్కర్ లో పెట్టారు, డ్రమ్ లో పెట్టారు, అయ్యే వైరల్ అవుతున్నాయి మాకంటే. అవి కావాల్సి వచ్చినాయి. ఆ కుర్రోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఆ ఆడపిల్లలు బంగారు బొమ్మలు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారురా. అర్థమైందా? మీరు అలాంటి న్యూస్లు చూసి మనసులు మార్చుకోకండి, పెళ్ళిళ్ళు చేసుకోండి. అర్థమైందా? నాకులే అమాయకమైన ఆడపిల్లలు లేరు, బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? నీకులాగా అమాయకమైన ఆడపిల్ల అని డౌట్ వచ్చి అడుగుతున్నారు. ఇద్దరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు జబర్దస్త్లోకి అవకాశం ఎలా వచ్చింది అక్క? నాకు ఇన్స్టాగ్రామ్ లో భాస్కర్ గారు మెసేజ్ చేశారు, బుల్లెట్ భాస్కర్ గారు. సూపర్. బుల్లెట్ భాస్కర్ గారు మెసేజ్ చేసి, అమ్మ నువ్వు జబర్దస్త్కి వస్తే బాగుంటది, ఓన్ కంటెంట్ తో నువ్వు వీడియోలు చేస్తున్నావు కదా, రామ్మా అని చెప్పేసి అన్నారనమాట. సరే అని తప్పకుండా వస్తానండి అని వెళ్ళాను. ఫస్ట్ స్కిట్ చేశాను, కొంచెం టెన్షన్ పడతా. ఉల్లిపాయల స్కిట్, టమాటాలు అప్పుడు రేటు ఉండే ఆ స్కిట్ చేశాను. తర్వాత రెండో స్కిట్ చేశాను, రాఘవేంద్ర గారు స్కిట్ ఒకటి అనమాట, అది చేశాను. ఆ రెండో స్కిట్కే బెస్ట్ ఎంటర్టైనర్గా 10,000 రూపాయలు చెక్కు. అంతమంది కామెడియన్స్ ఉండగా నాకు మంచిగా వచ్చి బాగా చేశారని సపోర్ట్. ఆ సపోర్టు ఇప్పటికే నేను మర్చిపోలేను. నా లైఫ్లో నాకు జరిగిన కొన్ని వాటిలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 10,000 రూపాయల చెక్ అనేది మీరు అనుకోవచ్చు 10,000 రూపాయలకి అంత సీన్ ఏంటి అని అన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది 10,000 రూపాయలు మీరు అనుకుంటే నాకు అది 10 లక్షలు 10 కోట్లు. ఎందుకంటే అక్కడ సీనియారిటీ ఉన్న వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు. అంతమందిలోని ఒక 30 మంది ఉంటే 30 మందిలో నాకు వచ్చింది. అది నాకు ఆనందం కదా చాలానే. నేను చదువుకోలేదు, అందంగా లేను, పల్లెటూరు అమ్మాయిని, నాకేమీ తెలియదు,
అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేశముద్ర అని కొంతమంది అనుకుంటారు. నేను దేశముద్రే అమాయకురాలు అయితే ఏం కాదు. మరి ఆ 10,000 రూపాయలు చెక్ నాకు రావడము, తర్వాత ఏమో మన రాజు కనకాల గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈ లైఫ్లో ఈ 2 చాలు, ఇంకేం కావాలి జీవితానికి అనిపించింది నాకు నిజంగా. ఇప్పుడు జడ్జెస్లో రాజీవ్ కనకాల గారు ఆ రోజు వచ్చి మాట్లాడింది జబర్దస్త్లో, అది పక్కన పెట్టి నార్మల్గా ఎవరు బాగా మాట్లాడతారు పర్సనల్లీ? ఏమన్నా ఎవరితో అయినా కొంచెం రెపో ఉందా? గొడవ అని ఇంకా ఎవరితో ఎక్కువ క్లోజ్ అంటే అందరూ బాగా మాట్లాడతారు నాతో. కృష్ణ భగవాన్ గారు బాగా మాట్లాడతారు. కృష్ణ భగవాన్ గారు ఎలాగో మన సైడ్ డైలాగులే, మన సైడ్ ఆయన అయినా కూడా అందరికీ సపోర్ట్ చేస్తారు. నేను అనేది డైలాగులు కూడా సింక్ అవుతాయేమో కొంచెం. బాగా మాట్లాడతారు ఆయన, భలే మాట్లాడతారు. అవును. సో ఐ మీన్ మన లాంగ్వేజ్ అంటే కొంచెం. మళ్ళీ ఇంద్రజమ్మ నాకు చెప్పక్కర్లేదు, ఇంకా ఖుష్బూ గారు ఇంద్రజ గారు ఇద్దరు నాకు బాగా నచ్చుతారు చాలా. మాట్లాడడం కూడా ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు, ఏదైనా కూడా బాగుంటుంది. స్కిట్లో సరదాగా ఇలా చేయి చేసుకున్నా అది కొంచెం తగిలినా కూడా అస్సలు ఖుష్బూ గారు ఒప్పుకోరు. ఏ చేయి తగులుతుంది అంటారు. ఇంకా రష్మి కూడా చాలా సున్నితమైన అమ్మాయి చాలా సున్నితం అన్నమాట. అవును, మనలాగా అంత నాటుగా ఉంటారు. నాకులా నాటుగా కాదు, రఫ్ చేస్తే చెయ్యి ఒకసారి చూపించి ఎంత రఫ్గా ఉందో చూసావా? కోడతే మ్యాన్ హ్యాండ్లింగ్ కొంచెం తగ్గించుకుని. పాపం రష్మి వచ్చి చాలా సున్నితమైన అమ్మాయి, అసలు ఊరికే ఎమోషనల్ అయిపోద్ది తెలుసా, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా ఇప్పటికీ ఏమన్నా సరదాగా ఈ డైలాగ్స్ పడతా ఉంటాయా? సుధీర్ లేకపోయినా సుధీర్ డైలాగ్స్ పడతా ఉంటాయి అన్న, ఈ డైలాగ్ వేస్తా ఉంటారా? నేను ఎప్పుడే బయటకు వెళ్ళినప్పుడు కూడా నన్ను అడుగుతా ఉంటారు, అరే సుధీర్ రశ్మిని పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు. నన్ను అడుగుతారు, నువ్వు పోయినప్పుడు రా అంటాను. ఒక్కసారి అడిగితే పర్లేదు, అందరూ అడుగుతారు. ఇప్పుడు చాలా మందికి నిజంగా డౌట్ ఉంది కదా, నిజంగానే వాళ్ళిద్దరు ఐ మీన్ ఆ లవ్ ట్రాక్ అనేది చాలా ట్రెండ్ అయింది. వాళ్ళిద్దరికి లవ్ ట్రాక్ నడిచింది కదా, నేను వెళ్ళక ముందు నడిచింది. నేను వెళ్ళక ముందు అంటే అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇప్పుడు వెళ్ళాక అక్కడ అబ్బాయి లేడు, ఈ అమ్మాయి ఒకదే ఉంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలే తప్ప నేను చూసింది ఏమి లేదు కదా. చూసింది ఏమి లేదు, నేను ఎలా చెప్తాను? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నేను ఎలా చెప్తాను? నేను అక్కడ ఉండి చూస్తే వాళ్ళిద్దరికి లవ్వింగ్ ఉందా లేదా అని చెప్పేదాన్ని. నేను వెళ్ళిన కానీ అబ్బాయి అమ్మాయి దగ్గరికి రాలేదు, షోలో లేడు కదా. నువ్వు లేదని చెప్పట్లేదు కానీ నాకు తెలియదు. నాకు తెలియదు, లేదని ఎలా చెప్తాను? నేను చూడలేంది, నాకు తెలియదు కదా. తెలియదు కాబట్టి తెలియదు. ఇప్పుడు ఏ లవ్ ట్రాక్ నడుస్తుంది అక్కడ? ప్రజెంట్ కి అయితే ఇప్పుడు లవ్ ట్రాక్లు అయితే అక్కడ నాకైతే ఏమి కనిపించలేదమ్మా. మరి ఎందుకంటే వెళ్ళిన కాంచి నా స్కిట్ నాకు చూసుకోవడానికి చేసుకోవడానికి అయిపోద్ది. ఇంకా లవ్ ఎవరు లవ్ చేసుకుంటున్నారో ఎవరు ముద్రెట్టుకుంటున్నారో చూస్తా కూర్చుంటాను నేను. చెప్పండిలే, చెప్తావు కదా అని. ఏ లవ్ ట్రాక్లు గట్ట అయితే ఏమి లేవు ప్రజెంట్గా అయితే. ఇప్పుడు నార్మల్లీ జబర్దస్త్ మీద నెగిటివ్ కమెంట్లు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇది బూత్ షో అని, డబుల్ మీనింగ్ షో అని. వాళ్ళందరికీ ఏమైనా సమాధానం చెప్పాలనుకుంటున్నావా? బూత్ షో డబుల్ మీనింగ్లు అంటే నార్మల్గానే పాత సినిమాలు ఎన్ని సినిమాలు మీరు తీసుకోండి. నార్మల్గా ఒక సినిమా నేను చూసాను, కృష్ణ గారు అంటారు, ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, ఆవిడ అంటది, మా చెట్టు కొబ్బరికాయలు మీరు చూసారా అని. కొంచెం డబుల్ మీనింగ్స్ ఉంటాయి, అవన్నీ డబుల్ మీనింగ్లు కాదేంటి. అప్పట్లో ఏంటంటే మనకి గులుగులు ఇవన్నీ లేక తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది కదా. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అలాగ అంటున్నారు. మ్యాక్సిమం అయితే డబుల్ మీనింగ్ వెయ్యాలని కానీ అని అయితే ఏ టీమ్ లీడర్ అనుకోరండి. ఆ సిచ్యువేషన్ బట్టి ఆ పంచి వచ్చేయాలేమో తప్ప కావాలని అయితే చెయ్యరు. ఇప్పుడైతే ప్రజెంట్కి అయితే మీరు చూడండి, ఇప్పటి నుంచి షో చూడండి, మొత్తం అన్ని మార్పులు జరిగినాయి. అంతేకాదు కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు ఎప్పటి నుంచో చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కసారైనా టీవీలో కనబడాలి అన్న ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు మన మళ్ళీ ఈ టీవీ జబర్దస్త్ వాళ్ళు. అంటే సోషల్ మీడియా గురించి వస్తే టిక్ టాక్ ఉన్నప్పుడు ఏమన్నా నేను అసలు ఏం చేయలేదు. అసలు టిక్ టాక్ అసలు ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదా? నేను ఇన్‌స్టాలోకి వచ్చాను, ఇన్‌స్టా చేసిన నెల రోజుల్లోనే టిక్ టాక్ అసలు వాడలేదు, ఇన్‌స్టాల్ కూడా చేసుకోలేదా? లేదండి. ఓకే. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. చాలా మంది ఏడ్చారు అప్పట్లో. టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ఇంత మందిని ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చింది, చాలా మందికి లైఫ్ ఇచ్చింది ఇన్‌స్టాగ్రామ్. సడన్ గా ఇన్‌స్టాగ్రామ్ రేపు పొద్దున్న ఎప్పుడొకప్పుడు బ్యాన్ చేసాం అని అంటే ఏంటి పరిస్థితి? పేడ వదిలిపోద్ది. అదేంటి ఇప్పుడు అంటే అప్పుడు నా వీడియోలు పోనీ మొత్తం మీరు చూసారా ఇన్‌స్టాగ్రామ్ లోని? చూసారా చూడలేదా? మొత్తం వీడియోలన్నీ అవునవును. అదేంటి ఏమైంది? ఏమైందంటే డిలీట్ చేసామో అన్ని అనుకున్నాను నేను. డిలీట్ చేస్తానా పాడా? అంత యూస్ అయిన వీడియోలు నేను ఎందుకు డిలీట్ చేస్తాను? అన్ని ఇప్పుడు జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా పాత వీడియోలు వద్దని చెప్పి ఒక 5-6 ఉంచుకున్నావు? లేదమ్మా, నేను వీడియోలు చేస్తాను కదా. ఇప్పుడు నాతో ఎవరైనా వర్క్ చేసిన ఎవరైనా ఆడపిల్లలు ఉంటారా, అక్క అని పలకరించగానే వాళ్ళతో ప్రేమగా పలకరించేస్తాను. పలకరించగానే అక్క నీ ఫోన్ అక్క ఫోటో చూస్తాం అక్క వీడియో ఏది ఎట్టవక్క
కానీ అన్నగానే ఫోన్ ఇచ్చేస్తాను. అందుకని నాకు అంత సీక్రెట్లు ఏమి ఉండవు కదా, ఫోన్ ఇచ్చేస్తా. ఇంకా అలా ఫోన్లు తలొకలు ఫోన్లు తీసుకోవడం, లాకులు గట్ట అన్ని చూడడం చేయడం. గిట్లేని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఎవరో ఒకళ్ళు అందరూ ఒకలా ఉంటారు. ఏం చేశారో తెలదు. ఫోన్ హ్యాక్ చేశారు, 15 రోజుల దాకా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వలేదు. మరి అలాగనుకుంటే ఫైమా వేరు, నేను వేరు. కాస్టింగ్ వచ్చండి, కులం కాదు. కాస్టింగ్ అంటే తీసుకోవడం. దీనిలోకి తీసుకోవడానికి ముందు కొన్ని చెప్తారు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమి నిబంధనలు అంటే నువ్వు అన్ని విధాలా సహకరిస్తేనే మేము అన్ని విధాలా సహకరిస్తాం. అన్ని విధాలకు సహకరిస్తున్నాను కదా, నేను అన్ని స్కిట్లు చేస్తున్నాను, అందరి టీంలో చేస్తున్నాను కదా, ఇంకే సహకరించాలి నేను. అంతే, ఆన్సర్ అయిపోయింది. ఇంకా ఏదో చెప్తున్నావు, చెప్పట్లేదు. ఏదో దాస్తున్నాడు ఈ పిల్లోడు. నువ్వు రివర్స్ లో నువ్వు నన్ను ఇరికించాలని చెప్తున్నావు, నాకు అర్థమైంది. నేను దూరను. బట్ నార్మల్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంత చాలా గొప్పగా చెప్పావు, కానీ ఇబ్బందులు ఏమి ఉండవా ఈ జర్నీలో కానీ, లేదంటే ఇక్కడికి వచ్చి ఉండడం కానీ? ఇక్కడికి వచ్చి ఎక్కడ ఇప్పుడు ఇబ్బందులు అంటే, నేను వచ్చిన కొత్తలో జబర్దస్త్ వచ్చిన కొత్తలో నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావాలి షూటింగ్ కి. ప్రాక్టీస్ ఒక రోజు, షూటింగ్ ఒక రోజు, 2 రోజులు. నాకు ఇక్కడ చుట్టాల బంధువులు ఎవరో లేరు. అప్పుడు అంత క్లోజ్ లేరు, ఈ ఫైమా కానీ వీళ్ళందరూ ఎవరో నాకు క్లోజ్ లేరు, పరిచయం లేదు, ఫోన్ నెంబర్ లేవు. ఏం చేయాలి అలాంటప్పుడు? వచ్చామా, బయట ఎక్కడ దుక్కుని రూమ్ తీసుకున్నామా, అక్కడ ఉన్నామా. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా షూటింగ్ 10:30కి అయిపోయింది అనుకో, బస్సు లాస్ట్ బస్సు బుక్ చేసుకుంటే 12 గంటల బస్సు అయితే అమీర్పేటలోనే బస్ స్టాండ్ కాడ అలా కూర్చుని ఉండేదాన్ని. పడతాం కష్టాలు, ఎన్ని పడ్డా నాకు తెలుసు. ఇంతంత దోమలు అమ్మ, ఆ మొగదోవలే అనుకుంటానండి. ఆ మొగదోవలన్నీ వచ్చి నన్నే కుట్టి అక్కడ బస్ స్టాప్ కాడ అమీర్పేట బస్ స్టాప్ లో 12 వరకు. మరి బస్సు వచ్చేదాకా ఇంకేం చేయాలి నేను? అక్కడ బాత్రూమ్ కూడా ఉండేవి కాదు, టాయిలెట్ పోసుకుందామంటే. తెలుసా, కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను, నాకు తెలిసేది. ఇప్పటికీ కూడానే నేను వచ్చి జబర్దస్త్లోకి 4వ సంవత్సరం వస్తుంది. ఈ 4 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను ప్రాక్టీస్కి కానీ షూటింగ్కి కానీ లేటుగా వచ్చింది లేదు. నా టయానికి అనేటప్పుడు టయానికి నేను ఆ షూట్ కాడికి వచ్చేస్తాను. నా వరకు నేను కష్టపడతాను. అందుకే షూటింగ్ అంటే పొద్దున్న 10కి స్టార్ట్ చేస్తారు మా, సాయంత్రం మళ్ళీ 8కల్లా అయిపోతుంది. 10 నుంచి 8 వరకు 8కల్లా అయిపోతుంది. అప్పుడు ఎన్ని స్కిట్లు కొడతారు ఒకరోజా? 10 స్కిట్లేమో. ఏమో, నేను నా స్కిట్లు కూడా చూసుకోవడమే తప్ప లోపల ఎన్ని స్కిట్లు. నువ్వే ఎన్ని స్కిట్లు చేయాల్సి వస్తుంది? పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, 2 స్కిట్లు చేయాల్సి వస్తుంది. నీకోసం ఎప్పుడన్నా టీమ్ లీడర్లు కొట్టుకున్నారా? నా కోసం టీమ్ లీడర్లు అంటే కొట్టుకున్నారు. యా, ఇప్పటికే భాస్కర్ గారు నేను ఆ టీంలో కావాలంటారు, కానీ రామ్ ప్రసాద్ అని ఎవరు ఫైటింగ్ చేసుకుంటారు. నా వల్ల వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ నేనే పర్వాలేదులే, కొన్నాళ్ళు అక్కడ చేసి కొన్నాళ్ళు ఇక్కడ చేస్తాను, ప్లీజ్ డోంట్ ఫైట్ యా అని చెప్తున్నాను. ఒకరేమో నీకు లోపలికి రానిచ్చిన వ్యక్తి, నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తి భాస్కర్ గారు. ఆటో రామ్ ప్రసాద్ గారికి ఉన్న క్రేజ్ తెలుసు, ఆయన రైటింగ్ స్టైల్ గురించి అందరికీ తెలుసు. అన్న మంచిగా మాట్లాడతాడు, బాగా సపోర్ట్ చేస్తాడు, ఆడపిల్లలందరికీ బాగా సపోర్ట్ చేస్తాడు. రామ్ ప్రసాద్ అన్న సపోర్ట్ చేస్తాడు. రైటింగ్ నచ్చుద్దా? బాగుంటుందా, అనిపిస్తుందా? అంటే ఆయన డాక్టర్ రైటింగ్ రాస్తారు, ఆ రైటింగ్ మనకు అర్థం కాదు. ఆయన రాసేసి మనకు చెప్తారు, మనకు మైండ్ లో పెట్టుకోవడం అంతే. బాగుంది, నచ్చుతాయా? మామూలు గ్యాప్ లో కూడా ఆటో పంచులు వేస్తా ఉంటారు. మేము స్కిట్ ప్రాక్టీస్ అయినప్పుడు కూడా ఫుల్ నవ్వుకుంటానే ఉంటాం, అసలు నవ్వుకుంటానే ఉంటాం తెలుసా. బాగా మాట్లాడతాడు అన్న, సీనియర్ అని ఏం గర్వం ఏముండదు, అందరూ ఒక రూమ్ లోనే ఉంటాము మంచిగానే. ఫుడ్ ఎలా ఉంటది? ఫుడ్ ఎలా ఉంటది అంటే, ఇక్కడ జబర్దస్త్ లో పెట్టే ప్రొడక్షన్ జబర్దస్త్ లో ఫుడ్ ఎలా ఉంటది అంటే, ఇప్పుడు మనం గోదావరి సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, తెలంగాణ సైడ్ వంటకాలు ఒకలాగా ఉంటాయి, అవునా కదా? మన వంటకాలు మనవి, ఇక్కడ వంటకాలు ఇక్కడయ్యి. నువ్వు హైదరాబాద్కి వచ్చిన గోదావరి వంటకాలు కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేసి పెడతారు నీకు? చేసి పెట్టరు కదా. మనం ఎక్కడ ఉంటే వాళ్ళ భోజనాలు మనం తినాలి. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం ఫుడ్ బాగా ఇష్టం నీకు? నాకా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ తింటావు ఎక్కువ తింటే మీ బాబు ఎక్కడి నుంచి తెస్తాడో తెలదు, మరి ప్యాకెట్ ఎట్టుకొస్తాడో తింటాను అంతే. ఇంకా హోటల్ పేర్లు గట్ట నాకు తెలిసి ఎన్నిసార్లు తెచ్చినా బాగుంటుందా? నేను వారంలో 2-3 సార్లు తింటాను కంపల్సరీ. తిన్నప్పుడల్లా బాగుంటుంది. ఏదో కలిపేసి ప్రేమ ఏదో కలిపేసి తెస్తున్నట్టున్నాడు దాంట్లో. అది ఎక్కడి నుంచో తెచ్చి హోటల్ పేర్లు గట్ట మనకి ఏం తేలి, అదేదో హోటల్ చెప్తారు కానీ పేర్లు. బిర్యానీ బాగా నచ్చింది ఇక్కడ, బాగుంది బిర్యానీ బాగుంది. బటర్ నాన్ తింటాను ఎక్కువ, బటర్ నాను, తర్వాత ఏమో పాలక్ పన్నీరు ఇలాంటివి తింటాను. ఉండేది ఎక్కడ ఏరియాలో హైదరాబాద్ వస్తే? నేనా జూబ్లీ హిల్స్ అక్కడ ఉంటాను. తర్వాత మళ్ళీ ఏమో ఫైమా వాళ్ళ ఇంటికి వెళ్తాను ఎక్కువ. ఇల్లు ఎక్కడ ఆమెది? అన్ని చెప్తాను, అడ్రస్లు డోర్ నెంబర్లు అన్ని చెప్పేస్తాను. ఎక్కడో కొండ అడ్రస్లు చెప్తామా, తిట్టదు నన్ను. ఆడపిల్ల అడ్రస్లు అడుగుతున్నాడు చూసారా, కుర్రోళ్ళ బుద్ధిలే అంతా. కాదు ఇప్పుడు ఏంటక్క, చీర అంతా మంచి చాలా బాగుంది. ఎంత పెట్టుకున్నావు? బాగుంది, బ్లౌజ్ అదిరిపోయిందా మ్యాచింగ్? అయితేనే విషయం ఏంటంటే నీ చీర మీద బ్లౌజ్ కనబడలేదు, కనబడక ఈ బ్లౌజ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్ నాది కాదు, ఫైమాది.
ఈ బ్లౌజ్ సేమ్ పర్సనాలిటీలు ఇద్దరుని సెట్ అయిపోతున్నాయి అన్ని బట్ పైమా బ్లౌజ్ ఇది రాదు కాదు, ఇది అన్ని కూడా సెట్ అయిపోతున్నాయి ఇద్దరికి. సేమే ఉంటారు అనుకుంటా కదా ఇంచుమించు పర్సనాలిటీలు. హైట్ తను ఎక్కువ నా మీద హైట్ ఎక్కువ. గత్తర్ పిల్ల అసలు చాలా ఇష్టం నాకు, అదంటే చాలా ఇష్టం. ఏం గత్తర్ పిల్ల అంటే అల్లరి బాగా అల్లరి చేస్తాం మేము ఇద్దరం బాగా. ఓకే, చాలా మంచిది అసలు, నాకు చాలా ఇష్టం. ఏంటి ఇక్కడ టాటూ చూసాను, ఏంటది ఇది ఇటువైపు? మీ బావ కోసం వేయించుకున్నాను టాటూ. అది ఓం కనిపించింది, ఫస్ట్ ఎస్ కనిపించింది, వి కనిపించింది. ఫస్ట్ ఓం వేయించాను మా, వేయించాక అప్పుడు కింద ఎస్ పెట్టమన్నా. ఇక్కడ వీలా ఉంది, వీ కదా అది? వీ కాదు, ఓమే. లేదు బాగుంది, అంటే నీ వీడియో లాగా స్పెషల్ గా అనిపిస్తుంది. ఈ రెడ్ హార్ట్ ఏమో 1000 రూపాయలు. ఓకే, ఓన్లీ రెడ్ హార్ట్. ఆ రెడ్ హార్ట్ కి 1000 రూపాయలు అంట. కొవ్వెక్కి డొబ్రెక్కి వేసి వేయించుకున్నాను. ఎస్ అంటే ఏంటి? అన్ని ఎస్ అంటే ఏంటి? మీ బావ సాంబశివరావు. సాంబశివరావు చూసాను, సాంబశివ అని ఉంటది ఇప్పుడు యూట్యూబ్ లో, కింద సాంబశివ అనే ఉంటది, పైన శ్రీదేవి అని ఉంటది. కానీ పైన శ్రీదేవి అని ఉంటది, కింద ఎప్పుడైనా సీతారాములు అన్నారు తప్ప రాముడు సీతారాం అన్నారు ఏంటి? లేదు. నీకు ఇప్పుడు నా జీవితంలో నాకు ఒక కోరిక ఉంది. నాకు పెద్దగా కోరికలు బిల్డింగ్లు కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలని కోరిక ఏమి లేదు. నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నది ఒకే ఒక కోరిక ఏంటంటే ఆ భద్రాచలం రాముల వారి కళ్యాణానికే వెళ్ళాలి, దగ్గరుండి కళ్యాణం చూడాలన్నదే నా లైఫ్లో నా గోలు, నా లక్ష్యం, నా ఆశ. మరి ఎందుకు వెళ్ళలేకపోయావు? వెళ్ళలేకపోతున్నాను, ఆయన రప్పించుకోవట్లేదు. మరి ఏం చేయను, ఆయన రప్పించుకోవట్లేదు నన్ను. నాకు చాలా ఇష్టం అసలు, ఎప్పటి నుంచి అనుకుంటా, ప్రతి సంవత్సరం చెప్తా ఉంటావా ఈ మాట ఎప్పుడు? మేము ఎప్పుడు ప్రతిసారి కళ్యాణానికి, ఊర్లో కళ్యాణానికి పానకం తీసుకుని ఇద్దరం వెళ్తాం. కంపల్సరీ పానకం తీసుకుని వెళ్తాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటికే నేను వెళ్తాను. ఆ రోజు ఏం వచ్చినా కూడా అన్ని క్యాన్సిల్ చేసుకుని కళ్యాణం నేను చూడవలసిందే. రాముల వారి కళ్యాణం, పానకం పట్టుకెళ్ళి అక్కడ ఇవ్వాల్సిందే. కళ్యాణం అయ్యాకనే నేను ఇంటికి వస్తాను. అప్పటిదాకా మంచినీళ్ళు కూడా తాగండి నేను. కళ్యాణం అయ్యాక పానకం తాగుతాను అంతే. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ ఉంగరాలు ఏంటి? ఇదేమో ప్రేమికుల రోజునాడు మీ బావ ఇచ్చాడు, ఇది నాకు గిఫ్ట్. ప్రేమికుల రోజునాడు ఒకసారి మాకు చూపించచ్చు కదా మా వాళ్ళకి. హార్ట్ సింబల్ ప్రేమికుల మధ్యలో డైమండ్స్ ఏం కాదు, ఉత్తు టోన్సే. ఇదేమో నార్మల్ గానే ఊరికే కొన్నారు. అంటే ఈయన ఏదన్నా కొనాలి అనుకున్నారు అనుకో, కొనేస్తారనమాట. అప్పుడు ఇప్పుడు ప్రేమికుల రోజు ఇచ్చారా? ప్రేమికుల రోజున ఏ ప్రేమికుల రోజు? ఈ సంవత్సరం, మొన్న సంవత్సరం ఇచ్చింది. ఈ సంవత్సరం ఇవ్వడానికి అవ్వలేదు. ఈ సంవత్సరం నేను ఈవెంట్ కి వేరే ఊరు వెళ్ళాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు వ్యాలంటైన్స్ డే? వ్యాలెన్స్ డే రోజు అంటే ఆ రోజు బాగా సెలవు పెట్టేస్తాడు. సెలవు పెట్టేసి ముందు రోజే మేము ఇద్దరు మ్యాచింగ్ బట్టలు కొనుక్కుంటాం. ఎప్పుడు ఆ మ్యాచింగ్ బట్టలు కొనుక్కొని ఆ రోజు సెలవు పెట్టేసేసి సరదాగా ఆ రోజు సినిమాకి వెళ్ళడం. రాజమండ్రిలో ఉన్నప్పుడు అనుకో ఆ గోదావరి కొట్టుకొని అవి ఇవి తెగ తిరిగేటోళ్ళం అనమాట. సరదాగా పార్కులు కట్టాయి వెళ్తాం. ఓసారి ఇద్దరం పార్క్కి వెళ్తే వాళ్ళు ఎవరో వచ్చి మమ్మల్ని పట్టుకున్నారు. పెళ్లి చేస్తారన్నారు. ఆల్రెడీ అయిపోయింది, ఇంకెన్నిసార్లు చేస్తారు పెళ్లి అని ఫోటోలు చూపిస్తే వదిలేసారు అనుకో. మీరు ఎందుకు వచ్చారు పార్క్ లోకి అన్నారు. మేము ప్రేమించుకోవడానికి వచ్చామంటే నిజంగా అలా దొరికే కూడా ఒకసారి. వాళ్ళు ఎవరో నాకు వెళ్తే పెద్దోళ్ళు వచ్చారనమాట. మేము సరదాగా ఇద్దరు మ్యాచింగ్ వేసుకుని లవర్స్ అనుకుంటారు, ఎందుకంటే మా బాండింగ్ అలా ఉంటది. పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు, యంగ్ లవర్స్ అని అనుకుంటున్నారు. ముక్కు పొడక ఏంటి ముందే ఉందా? బావ వాళ్ళు ఇది రీసెంట్ గానే మీ బావ కొన్నాడు. ఎన్నాళ్ళైంది? డైమండ్ ఇది 1 crore. యా సీరియస్ యా 1 crore యా సీజ్ 1 crore డైమండ్. జూమ్ చేసి 1 crore అంటే అంతక్క తెలుగులో చెప్పు నాకు, అదా ఇంగ్లీష్ రాదు. 1,00,000 రూపాయలు. సూపర్. అంటే ఎన్ని 5 సున్నాలు ఉంటాయా? 6 సున్నాలు ఉంటాయి. కరెక్ట్ కాదా? కరెక్టే. 1 crore. సూపర్ అక్క, అద్భుతం. 1 crore పెట్టుకున్నారు. ఇంకేం కొన్నారు బావా? గాజులు ఏమన్నా బంగారం ఉన్నాయా? ఇవి డైమండ్స్ యా. సీజ్ డైమండ్స్, కోటగుమ్మంలో డైమండ్స్ పెట్టుకున్నారా? రెడ్ డైమండ్స్ ఇవన్నీ కోటగుమ్మమ్స్. ఓకే. ఎంత ఉంటాయి డైమండ్స్? ఇది వచ్చేసేసి 1 బ్యాంగిల్ అండ్ 2 lakhs. 1 బ్యాంగిల్ 2 lakhs. 2 lakhs యా. 4 బ్యాంగిల్స్ 8 lakhs. 8 lakhs. 1 crore. 1 crore. ఏ ఫింగర్స్? సీజ్ ఫింగర్స్. రింగ్స్ 12 crores. 12 crore. ఓకే. ఎన్ని సున్నాలు ఉంటాయి నడకు. ఓకే ఓకే. ఎన్ని సున్నాలు ఉంటాయి నడకు. సీజ్ డైమండ్, ఆర్గానిక్ డైమండ్. యా అంటే ఇందులో కల్తీ కలదు ఇంకా. ఆర్గానిక్ డైమండ్ అంటే ఆర్గానిక్ అంటే మనం పండించుకున్న వంటకాలు అంటారు కదా, అలా మనం పండించిన డైమండ్. ఇది ఆర్గానిక్ డైమండ్. ఓకే. అదెంత? ఇది కూడా ఒక 2-3 crores ఉండొచ్చు. ఓకే. 12 crore, 2-3 crore, 3 crore, 1 crore. యా వాళ్ళంతా కోటీశ్వరరా లక్క. యా మొత్తం క్రో. మరి ఇవన్నీ మా ముందు చెప్తే మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇదంతా గిల్టే భయపడకండి మమ్మల్ని అని అన్నావు కదా. బయట ఆల్రెడీ బాడీ గార్డ్స్ ఉన్నారు 10 members. 10 members శాలరీ ఎంత ఉంటాయి వాళ్ళకి? ఒక్కొక్కరికి 2,000, 3,000 పర్ డే. యా హాఫ్ డే, 1 day.
1 అవర్ 1 అవర్కి 1 అవర్ 2000 3000 ఏంటి నీకు బాడీ గార్డ్ అవ్వాలంటే ఏంటి క్వాలిఫికేషన్ ఏం కావాలి? క్వాలిఫికేషన్ నేను వర్కౌట్ నేను పని చేస్తానా? నో బాడీ అబ్బాయి మినిమం 6 హైట్ ఉండాలి, అయ్యయ్యా హెవీ బాడీ ఉండాలి. నేను పక్క నుంచుంటే నేను ఎలక పిల్లలా కనబడాలి. ఎందుకలా? ఎందుకలాగంటే అప్పుడే కదా నన్ను జనాల నుంచి రక్షణగా ఎంతమంది ఉంటారు? 12 మందా? 12 మంది బయట వెయిటింగ్ చేస్తున్నారు, ఎప్పుడు దొరుకుతానో ఎప్పుడు కుమ్మేద్దామని. ఇప్పుడు ఇక్కడ అంటే కార్ ఏమైనా కొనుక్కున్నావు అక్క? లేదు మా కొనలేదు, మా కారు కొనలేదు. కారు కొనాలని లేదా? లేదు. ఎందుకు? డబ్బులు బాగానే వస్తున్నాయి. అంటే నాకు పల్లెటూరులో ఎక్కడైనా చిన్న స్థలం తీసుకొని చిన్న ఇల్లు కట్టుకోవాలని కోరిక. అంటే చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఇలాగ కొంచెం మంచి సెలబ్రిటీ స్టార్డమ్ ఇలాంటివి వస్తున్నప్పుడు కార్ కొనాలి, మెయింటైన్ చేయాలి అంటారు కదా. కారు కొనుక్కోవాలంటే నాకు ఇప్పుడు 1 సెకండ్ కూడా పట్టదు, ఇల్లు కొనుక్కుంటాను. ఎందుకంటే ఇవాళ రేపు ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా, ఎంతో కొంత కడితే కారు ఇచ్చేస్తారు. కానీ కారు నాకు కొనుక్కోవాలని లేదు, ఇల్లు కట్టుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా సొంత ఇల్లు లేదా? సొంత ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, అంతే తప్ప నాకు కారులో తిరగాలని. నేను కొనాలనుకుంటే ఈ పరంగా నేను మెట్రో ట్రైన్ కొనేయగలను, ఫ్లైట్ కొనేయగలను, కానీ కొనను. మనకు కావాల్సింది చిన్న స్థలం, చిన్న ఇల్లు, పల్లెటూరులో చిన్న ఇల్లు కొనుక్కొని చక్కగా చిన్న పెంకుటిల్లు అయినా పర్వాలేదు, చక్కగా పెంకుటిల్లు ఉండి చుట్టూరు ప్రహారీ గోడ ఉండి, కొట్టే పైపు ఉండి, దొడ్లో 4 కనకాంబరం మొక్కలు వేసుకుని, పేడ తెచ్చుకుని కల్లాపు వేసుకుని ముగ్గులు పెట్టుకుంటూ, సాయంత్రానికి పాలు వస్తాయి అన్నప్పుడు గేదె పాలు తెచ్చుకుని పెట్టుకుని కట్లు పోయి పెట్టుకుంటా. అబ్బా నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం అండి, నాకు ఆ లైఫ్ చాలా ఇష్టం. ఆ లైఫ్ వచ్చేస్తే ఇవన్నీ వదిలేస్తావు మళ్ళీ? నిజంగా వదిలేస్తాను. నాకు అలా సొంత ఇల్లు ఉండాను అంటే నేను అసలు ఏం చేయను, ఇంకా హ్యాపీగా మా ఆయన నేను అన్ని చూసుకుంటాను తప్ప ఇంక చేయను. మరి ఇప్పుడు సినిమా అవకాశాలు వస్తున్నాయి, సినిమాల్లోకి వెళ్తున్నావు, పెద్ద నటి అవుతున్నావు, సినిమా షూటింగ్లు మంచిగా అనిపిస్తున్నాయా? అనిపిస్తాయి. మా పొద్దున్న వెళ్తే అది కూడా సాయంత్రం వరకు 12 గంటల 6 గంటలు పొద్దున్నే వెళ్తాం కదా, మళ్ళీ 3ంటికి 2ంటికి అని అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైమింగ్స్ లో పంపిస్తాం. ఎలా ఉంటాయి సినిమా పేమెంట్లు? సినిమా పేమెంట్లు ఎలా ఉంటాయి? సినిమా పేమెంట్లు అంటే కోటగుమ్మలో నేను ఒక హౌస్ కొనేసుకోవచ్చు. పేమెంట్లు వస్తున్నాయి. ఎస్. ఓకే. వడ్డీ కూడా తిప్పుతున్నాను. 4 కెమెరాలు కూడా కొని ఒక ఛానల్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఐడి ఛానల్ ఉంది కాబట్టి నేను ID2 ఛానల్ అని పెడదాం అనుకుంటున్నాను. ఎందుకు? మాకు మీకు సీక్వెల్ గా మీకు ఆపోజిట్ లోనే పెడతాను. ఎందుకు అలాగా? అంతే, ఎందుకు అలాగా? పట్టుదల. ఎందుకు మా ట్రాఫిక్ అటువైపు లాక్కోవడం? లేదు, మేము లాగుతాం. ID2 ఛానల్ అని చెప్పేసి మీకు పంతంగా నేను అక్కడ పెడదాం అనుకుంటున్నాను, మరి మీరు ఒప్పుకుంటే. ఎందుకు? పార్ట్నర్షిప్ ఇస్తామంటే ఎవరా? ఇస్తాంలే, పార్ట్నర్షిప్ అన్నావు కాబట్టి ఇస్తాం. ఆపోజిట్ లో ఎందుకులే కానీ ఆపోజిట్ లోనే పెట్టాలి. అదే పార్ట్నర్షిప్ అన్నా మీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో దీనికి షూట్ కి వాళ్ళందరినీ కూడా మా పక్కకి ఆఫర్ పెడతాం. పెద్ద ప్లానింగ్. ఇప్పుడు సినిమా షూటింగ్లు నచ్చుతున్నాయా, జబర్దస్త్ షూటింగ్లు నచ్చుతున్నాయా బాగా? షూటింగ్స్ అంటే ఇప్పుడు జబర్దస్త్ అంటే ఒకటి ఉంటుంది, సినిమా అంటే ఒకటి ఉంటుంది, షూట్ అనేది ఇంకేదైనా ఒకటేమా. అప్పుడు సినిమా షూటింగ్లో ఏం కష్టంగా అనిపించట్లేదా? ఏమనిపించదు. అంటే ఇది కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది కదా, మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, వచ్చి చెప్పేస్తారు. అక్కడ ప్రాక్టీస్ అది ఉండదు కదా, డైరెక్టర్ రమ్మంటారు, టేక్ అంటారు, చెప్పమంటారు. అక్కడ కూడా చెప్తారు, రైటర్ వస్తారు, డైరెక్టర్. ఎవరన్నా పెద్ద స్టార్స్ ఎవరన్నా కలిసి ఒక పెద్ద ఇప్పుడు ఆమని గారి లాగా? ఆమని గారిని కలిశాను. ఇంకా ఒకసారి అయితే నాకేమో పేర్లు తొందరగా నోరు తిరగవు, కలిశాను కొంతమందిని. సినిమాలు బయటకు వచ్చాక అప్పుడు చెప్తా. ఎందుకంటే మనవి చిన్న చిన్న క్యారెక్టర్స్ కదా. 5 సినిమాలు అయినాయా ఆల్మోస్ట్? అవును, అయిపోయినాయా, కంప్లీట్ అయిపోయినాయా? కొన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, నెక్స్ట్ మంత్ ఉంది ఒక షూట్. నేను చేసినవన్నీ కొన్ని చేశాను. మనది క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్, అవి సినిమాలు వచ్చే వరకు కూడా మనకు నమ్మకం. ఉంచుతారో ఎడిటింగ్ లో తీసేస్తారో కూడా తెలియదు కదా, ముందే చెప్పుకోవడం ఎందుకో. ఎలా వచ్చినాయి సినిమా ఆఫర్లు? ఎలా వచ్చినాయి? జబర్దస్త్ నుంచి వచ్చినాయా? జబర్దస్త్ ద్వారానే అన్ని సినిమాలు. అంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమంది మెసేజ్లు పెట్టారు, కొన్ని ఏమో వీళ్ళని అడిగి మా మల్లిమాల మేనేజర్స్ ఉంటారు, చాలా మంచి వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తావా అక్క? అంటే చూస్తాను, వాళ్ళ పేజీ చూస్తాను, చూసి కంపల్సరీ రిప్లై. కొంతమంది లేడీస్ పెడతారు, బాయ్స్ అక్క ఇలా అక్క అలా అక్క అని చెప్తారు కదా, మరి వాళ్ళని బెస్ట్ ఉన్నప్పుడు మనం చూడాలి. నేను అందరికీ చూస్తాను, చూస్తాను. ఎవరికైనా హ్యాపీ బర్త్డే అని అడిగితే చెప్పమంటే విషెస్ కూడా పంపిస్తాను. బ్లాక్ చేస్తావా? ఎవరినైనా చేయాల్సి వస్తుందా? ఎట్లా బ్లాక్ చేయడం? ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ని బ్లాక్ కొట్టడం, అకౌంట్ ని బ్లాక్ చేసేయడం. అంటే వాళ్ళకి మన వీడియో కనబడదు, ఇంకా వాళ్ళకి మనం కనిపించం, వాళ్ళు మనకు కనిపించరు. అలాగా అయితే చేశారు. ఎందుకు? ఎంతమంది చేసావు? బూత్ కామెంట్లు ఎడతారు, గుంజుగాళ్ళు కుదురుకుంటారేటి. ఎంత సంప్రదాయంగా గుడ్డ కట్టుకున్నా కూడా బూత్ కామెంట్లు ఎడతారు. వాళ్ళకి కావాల్సిందేమో నేను వీడియోలో చేయలేను,
అందుకని బూత్ కామెంట్లు పెడతారు. ఇంకా వాళ్ళతో నేను వాగలేక బ్లాక్ చేసేస్తాను. అంతే, బ్లాక్ సింపుల్ గా బ్లాక్ చేసేస్తాను. మిగిలిన వాళ్ళందరూ వైట్, వాళ్ళు ఒకళ్ళు బ్లాక్. వాళ్ళు ఒకలే బ్లాక్. సూపర్. నీకు ఏ కమెంట్ బాగా ఇప్పటిదాకా నచ్చిన కమెంట్, ఏదన్నా గుర్తుండిపోయిన కమెంట్ ఉందా? కొంతమంది పొగిడిన ఉంటాయి కదా. అంటే నన్ను ఎక్కువగా పొగిడిని అంటే నేను అంత పొగడతలకు నేను ఏం పెద్ద ఇదే ఉన్నాను అనమాట. అలా పొగడతలకు ఇది అవ్వేమనుకో ఈ పాడికి ఎప్పుడో మనం ఇదే అయ్యేటోళ్ళు. నేను పొగడతలకు కట్ట పెద్దగా ఇదే అవ్వను. నేను ఎప్పుడు ఎలా ఉంటాను అలాగే ఉండాలనుకుంటాను. నాకు బాగా నచ్చేది ఏంటంటే అక్క అని పెడతారు కదా, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా. శ్రీదేవక్క అంటారు కదా, అక్క అనే పదానికి చాలా మురిసిపోతాను, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను, చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎవరు అక్క అని పిలిచినా. ఎందుకంటే అసలు ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్క అని పిలుస్తారు. అది చాలా ఇష్టం నాకు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో అందరికీ రాదు అది. చాలా మంది వీడియోలు చేస్తారు కానీ అందరికీ ఆ పదం రాదు. నన్ను మాత్రం వాళ్ళ సొంత. కెమెరా ఆన్ లేనప్పుడు ఇలాగే ఇప్పుడు ఇలా మాట్లాడతావా, మామూలుగానే మాట్లాడతావా, లేదా అలా మాట్లాడతావు, కొంచెం హైపర్ మాట్లాడతావు కదా కంప్లీట్ గోదావరి స్లాంగ్ లో? కెమెరా ఉన్నా లేకపోయినా కూడా ఇలాగే వస్తున్నా స్లాంగ్ అంతా కూడా మారదమ్మా. ఎప్పుడో బాగోదు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కొంచెం స్టైలిష్గా ఇంగ్లీష్ పీస్ మాట్లాడన్నారు అనుకో, అలాంటప్పుడు హాయ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, యా సీస్ బిజీ, ఇట్లా మాట్లాడతాను. లేకపోతే ఇలాగే అంత. హిందీ కూడా వచ్చాక? హిందీయా? హిందీలో మాట్లాడు ఒకసారి. భయ్యా తోడా ప్యార్ దాలో. ప్యార్ చాలా మంది దాల్ దియా, ప్యార్ దాలో, ప్యార్ చాలా మంది ఇచ్చారు. अंदर जाओ, దోడా బడా సైజ్. దోడ బడా సైజా? దోడా బడా సైజ్. ఓకే. ఏ దోడ? ఎవరు దోడ? ఎవడో కూడా దోడ. హిందీ మాట్లాడమన్నా 4 చాలా బాగా మాట్లాడావు. ప్యార్ డాలో అన్నావు. ప్యార్ డాలో అంటే అదేంటి? ఉల్లిపాయలు ఇమ్మని అడుగుతున్నా. ఉల్లిపాయలు ప్యార్ అంటారా? మరి ఏమంటారు నీకు తెలుసా? నాకు తెలీదు. నీకు అమలాపురం కుర్రోడు, నీకు హిందీ వచ్చా నీకు? లేదు, నాకు అసలు తెలీదు. మరి ఎందుకు మరి? నాకు హిందీ స్పెల్లింగే రాదు. మరి నువ్వు అమలాపురం కుర్రోడు, నేను రాజమండ్రి అమ్మాయిని. నేను హిందీ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. నేర్చుకుని ఇక్కడ కూర్చున్నాను. అందుకే అడుగుతున్నాను ఏమన్నా నేర్చుకోవచ్చు. ప్యాజ్ డాలో అంటే ఉల్లిపాయలు ఇమ్మని అర్థం. ప్యాజ్ డాలో అంటే ప్యార్ డాలో అన్నావు. అదే ప్యాజ్ డాలో అని రెండు ఒకటే పదం వేరే. దూడ బడా హే అంటే ఏదో అన్నావు. దూడ బడా సైజ్ ఏదో అన్నావు. ఏంటది తోడ బడా సైజ్ అంటే నా డ్రెస్ ఇంకా పెద్ద సైజు పట్టుకురారా గుంజిగాయ అని. ఓకే. గుంజిగాయ కూడా ఉంటుందా దానిలో? ఉంటది. ఎందుకు తెలియదు కదా నాకు హిందీ. ఇంకేమొచ్చు, ఇంకేం పదాలు వచ్చు? అంతే అబ్బా తక్కువ. నేను అందరు జావు అన్నావు. అందరు సావు. అందరు జావు అంటే అందరు సావు. అందరు జావు అంటే అందరు వెళ్ళిపోండి రా బాబు అని. అందరూ చచ్చిపోండి అని. అందరూ చావు అంటారు కదా మన వాళ్ళు. అందరు జావు అంటే అందరూ వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. అందరు అంటే అందరూ, జావు అంటే వెళ్ళిపోండి. అందరూ జావు. అందరూ జావు. ఓకే. అందరూ వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి అని. సూపర్. థ్యాంక్ యూ అక్క. నేను నిజంగా 4 పదాలు నేర్చుకున్నాను ఇవాళ. నేను మాట్లాడతాను కానీ తక్కువ అనమాట. ఎందుకని చూపించాను టాలెంట్ బయట తీయను. హిందీ కూడా ఓన్ టాలెంట్ అక్క? అంటే చిన్నప్పుడే వచ్చింది? చిన్నప్పటి నుంచి వచ్చింది అది. నేను ఒకళ్ళని చూసి నేర్చుకోను ఏదైనా కూడా. నాకు ఇష్టం ఉండదు. సీస్ గాయ్ ఫోన్ నొక్కింగ్ యా, सी चाटिंग या, लवर को चाटिंग या, కెమెరా పట్టునో యా. ఇంగ్లీష్ నేర్చుకో, అమ్మాయిలు పడతారు. నువ్వు అలా అన్ని మెసేజ్లు పెట్టినా యూజ్ లేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక సెషన్ తీసుకో. హ్యాండ్ బ్యాగ్ చూపించచ్చా మా వాళ్ళకి? యా చూపించచ్చు. ఎక్కడి నుంచి? నేను తీసుకొస్తా. వద్దు, నా ఫోన్ కూడా తీసుకురా. నా ఫోన్ చూపించు. ఓకే. ఇవన్నీ ఇదేమో నా హ్యాండ్ బ్యాగ్. బాగుంది. ఏంటి అన్ని కలర్లో కలిపి? అంటే ఒకే కలర్ కొన్నాం అనుకో, ఒక డ్రెస్ మీదకే మ్యాచ్ అవుద్ది. ఇన్ని కలర్లు అనుకో, ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచ్ అవుద్ది కదా. ఓకే. ఏంటి దాని మీద ఏదో నెక్లెస్ లా ఉంటుంది? ఇది గొలుసు. ఓకే. యా ఇదంతా గోల్డ్ యా. ఇదంతా గోల్డ్. సూపర్. మొత్తం గోల్డ్. ఎక్కడ కొన్నావు కదా? ఇది కాడగుమ్మలో కొన్నా. కాడగుమ్మలో దొరుకుతున్నాయి. కాడగుమ్మలో కొన్నా. సీజ్ లిప్స్టిక్స్. సరేలే, వచ్చాను నీకేం పెట్టలేదు అంటావు కాబట్టి చింతకాయ తింటావా? ఇది ఎందుకు పెట్టుకున్నావు అని అడుగు. ఎందుకు మళ్ళీ? ఇంకా దోడు తక్కువ వచ్చింది. ఇద్దరినే పోషించలేక పెంచలేక స్కూల్ ఫీజులు కట్టలేక అల్లాడిపోతుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కావాల్సి వచ్చిందా? ఇది ఎందుకు పెట్టుకున్నాను అంటే కారులో వచ్చాను కదా, నాకు కారు పడతాం వాంత అవుద్దేమో అని చింతకాయ పెట్టుకున్నాను. ఓకే. పులుపు తగిలితే బాగుంటుంది. పులుపు తగిలితే వాంత అవుతుంది. ఇంకేముంటే బ్యాగ్లోని ఎక్కడ గ్లామర్కి ఇది అవ్వకూడదని లిప్టిక్ పెట్టుకున్నాను. పోతే అంతేమో ఇది మాజులేసరు. బయట ఎండలు ఎక్కువైపోయినాయి కదా. ఏమంటారు దాన్ని? మాజులేసరు. ఏమంటారు? మాజులేసరే. అదే కొంతంతా తెల్లగా కనబడతానని అప్పుడప్పుడు రాసుకుంటాను అనమాట. ఇలాగా కొంతంతా ఉన్నగానే మొహం పోవడం. ఎండాకాలం కదా, అవునవును, అందుకని. అంతే. తర్వాత ఏమో కళ్ళజోడు.
ఎండ తగలకుండా ఎండ ఉండాలి తగలకుండానా? కళ్ళజోడు ఇవన్నీ బాగా కొనిచ్చినాయనా? బాగా కొనేస్తాడు, మీ బాగా కొన్నాడు ఇవన్నీ తెలుసా? బ్యాగ్ చూడు మ్యాచింగ్. ఇంకేమి బావకు సంబంధించిన ఏముండవా జ్ఞాపకాలు గుర్తు పెట్టుకుని లోపల? మీ బావ గుండెల్లో ఉన్నాడు, బ్యాగ్లో ఎందుకు పెట్టుకుంటాను? భలే చెప్తావు. గుండెలో ఉన్నాడు మీ బావ. స్కార్ఫా? మరి ఎండ తగలకుండా ఉండాలని మొహానికి కట్టేసుకుంటా. ఇదేమో ఫోన్, నా ఫోన్ ఏం ఫోన్ అక్కది? వివో ఫోన్. ఏంటి ఏంది వేరే షేప్ లో ఉంది? మా అందరే స్ట్రైట్ ఉంటాయి, ఏదో కొంచెం ఇలా వంకరగా షేప్ లో ఉంది. ఇది మీ బావ నాకు కొనిచ్చిన ఫోను. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటిదాకా వీడియోలు కానీ యూట్యూబ్లో కానీ అన్నీ కూడా ఈ ఫోన్ తోటే చేసాను. అయితే ఇది కింద అడిపోయింది, కింద అడిపోయి ఇలా సొట్టపోయింది. అయ్యో, సొట్టపోయిందని పాడేస్తాం ఏంటి? వీడియోలు బాగానే వస్తున్నాయి కదా, ఇంకెందుకు పాడేసుకోవడం అని దీన్నే జాగ్రత్తగా వాడు. ఒకసారి నేను కొత్తంతా నేను ఏదో కొత్త అంటే నువ్వు అన్ని కొన్ని విచిత్రంగా కొంటున్నావు కదా, ఏంటి ఇలా యూ షేప్ లో ఉంది? లేవు, వంగిపోయింది. అందరి దగ్గర ఐఫోన్లు ఉంటున్నాయి, మరి నేను ఐఫోన్ కొనుక్కోలేదు. దీని మీద ఫోటో చూపిస్తున్నాను నేను మా వాళ్ళకి, ఏమనుకోవద్దు. బావతో నువ్వు దిగిన ఫోటో ఉంది. లాక్ తీయమంటావా? లాక్ తీస్తావు అక్క. రే పక్కకి వెళ్ళట్లేదు బాబా, ఇందులో బోలని సీక్రెట్లు ఉంటాయి. ఉండు, ఫోన్ ఎత్తే నువ్వు మొత్తం సీక్రెట్ అని నువ్వు అందరికీ అడిగిన వాళ్ళందరికీ లాక్ తీసిస్తానన్నావు కదక్క. ఇవే ఇస్తానుండు. అంటే ఎవరన్నా మీ బావ నేను కలిపి రొమాంటిక్గా దిగిన ఏమన్నా ఉన్నాయి అనుకో, అవి నువ్వు చూసేస్తావు కదా, అసలు పెళ్ళి అవ్వలేని కుర్రోడివి, అలాంటివి చూసి నువ్వు పాడైపోతావని ఏమన్నా ఉన్నాయేమో డిలీట్ చేసేసి ఓపెన్ చేయను అసలు. ఎందుకు వచ్చిందని డిలీట్ చేసి చూపించు మా వాళ్ళకి నీ వాల్ పేపర్, ఆ స్క్రీన్ స్క్రీవర్, బావ మీద ఉన్న నీ ప్రేమను చూపిస్తావని. ఇదిగో ఫస్ట్ ఏమో బొడ్డోడుని ఈయన ఉంటారు, ఆయన నేను. లాక్ మీద నువ్వు ఆయన, అదే బావగారు నువ్వు, ఆయన నేను ఉంటాం. అదే వచ్చింది మళ్ళీ. తర్వాత ఏమో అర్రే దాని మీద అదేదో వస్తుంది. ఓకే. మా ఆయన గారు నేను కాదు, నువ్వు కొంచెం అలా లేవు అసలు, నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావు. ఏంటి మరి స్టైలిష్ గా ఉంటాను అందులో. ఫిల్టర్లు ఏమైనా వేసావా అక్క? ఫిల్టర్లు ఏమైనా వేసావా? ఫిల్టర్లు గట్టి ఏం పెట్టినా. ఎక్కువ వాడే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామేనా? ఇన్స్టాగ్రామే, ఇంకేం వాడతాను అప్పుడప్పుడు యూట్యూబ్, అంతే. ఇంకేమో వాడిని పెద్దగా. ఇన్స్టాగ్రామ్ లో కూడా పేరు ఏమని సేవ్ చేసుకున్నావు? నేనా? సూతవా ఏమని ఫిట్ చేసుకున్నాను అనుకుంటున్నావు? ఏమని ఫిట్ చేసుకున్నావు? 2 నెంబర్లు ఉన్నాయి, మరి ఏ నెంబర్ చూపించమంటావు? ఇప్పుడు నువ్వు సడన్ గా అడుగుతావు, ముందే చెప్పాలి కదా. ఇలాంటి కూడా 2 రకాల రాము రేమో ఎలా ఉంటారా? అట్లా ఏం కాదులే. ఇదేటి లేదేటి సేవింగ్ లో బాబా, ఇప్పుడు ప్రేమ లేదంటాడు. ఇప్పుడు మా ఆయన ఈ వీడియోస్ వస్తాయి. బావగారు నెంబరే లేదా? నెంబర్ ఉంది, ఎందుకు లేదు? సేవింగ్ లేదు, సేవ్ చేసి లేదు నెంబరు. మన ఊరు వెళ్ళాను కదా, అప్పుడు ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాను. బావగారు నెంబర్ కావాలంటే మా ఆయన గారితో చాటింగ్ చేసింది ఉంది, చూపిస్తా నాకు. ఇదేటిది సేవింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి? చూడొచ్చా మేము? చూడొచ్చు, ఏం కాదు. కానీ కాదు ఏంటి సేవింగ్ రావట్లేదు ఏంటి? ఉండే చాటింగ్ చూపిస్తా నాగండి, ముందు పేరు పెడతా నాగండి. ఎందుకంటే నేను ఏదేదో పేర్లు పెట్టాను, మళ్ళీ మీరు ఏ తప్పుగా అనుకుంటారు. ఏం పేరు? మాకు అదే కావాలి, ఒరిజినల్ ఏం పేరు పెట్టావు? పేర్లు మార్చేస్తున్నావా? అది నెంబర్ కనపడతలేదు. ఇగో నెంబర్ కనపడిపోతుంది, కానీ ఇగో చూడు మెసేజ్ పెడతా చూడు. ఇగో పంపిస్తా. ఇక చూడు బేబీ అని పెట్టారు. బేబీ చూడు హార్ట్ సింబల్ పెట్టారు. జూమ్ చేస్తున్నావా కుర్రోడా? నెంబర్ కనపడిపోతుండా? కొంపలు అండిపోతాయి. ఆగు, నువ్వు నెంబర్ చూపించేసావంటే కొంపలు అండిపోతాయి. కాదు, ఇదిగో ఫోన్ లో నెంబర్ సేవ్ చేయాలంటే ముందు నెట్ ఆన్ చేయాలి. నెట్ ఆన్ చేయకంటే ఫోన్ చూస్తున్నావు. రేపు పెళ్లి చేసుకున్నాక పిల్లని ఏం చేస్తావో ఏటో. ఇగో చూడు, మా ఆయనతో స్టార్టింగ్ చూస్తాను అంటున్నావు కదా, అదే నేర్చుకుంటాం. నేను చాలా మంది ఇలా చూపించరా, జూమ్ చేసుకో కుర్రోడా. ఇదిగో హాయ్ బేబీ, చూడు హాయ్ బేబీ. బావగారు మొత్తం బేబీ అని చెప్పి చూడు. బేబీ ఫ్లైట్ ఎక్కాను. అది ఢిల్లీ వెళ్ళాను కదా, ఢిల్లీ వెళ్ళినప్పుడు అనమాట. అన్ని షూటింగ్ పని మీద. ఓకే, ఈ సినిమాల గురించా? సినిమా షూటింగ్ పని మీద ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఆగ్రా కూడా వెళ్ళాను. సూపర్. చూడు అదిగో చూడు, మా ఆయన చూడు కొప్పులు పెట్టేసి నా కోసం. ఇదిగా చూడు, అదిగో మీరు ఆ వీడియో ప్లే చేయొచ్చు కదా. ఇదా? ఓ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మరి ఏంటనుకుంటున్నావు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ప్రేమ అనేది ఉంటుంది కదా, అట్లాగా. ఏదో పెట్టారు. అదే షూట్కి వెళ్ళాను కదా అని కంగ్రాచులేషన్స్.
షూటింగ్కి వెళ్ళాను కదా దానికి కంగ్రెస్ ఆర్ట్ సింబల్స్ తెగ పెడతారు బేబీ బేబీ గుడ్ నైట్ బేబీ చూడగో బేబీ అదే హాయ్ బేబీ. ఇప్పుడే స్టార్ట్ అయింది బంగారం. బేబీ వచ్చాను సూపర్ బేబీ. ఓకే ఓకే, ఈ బేబీలే ఎక్కువ ఉన్నాయి ఆల్మోస్ట్. బేబీ అని ఇక్కడ బేబీ సినిమా చూసిన తర్వాత ఏం మారలేదా ఇప్పటికి? బేబీ చూస్తారా ఇద్దరం కలిపి ఒక సాంగ్ చేస్తున్నాం అనమాట. లా 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 ప్రోమో ఇది ఎదురుగాలే. ఏంటి లా 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 అంటే బేబీ సాంగేనా? నిజంగా చూడు ఇద్దరు కలిపి మరి అదేనా మామూలుగా కవర్ సాంగ్ చేశారు ఇద్దరుని? రాముల వారి విగ్రహం ఎలా ఉంది చెప్పండి. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట రాముల వారు అంటేనే. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాను ఈ సంవత్సరం అన్న భద్రాచలం రాముల వారి కళ్యాణానికి వెళ్ళాలి, దగ్గర నుంచి చూడాలి అని. మనం అనుకుంటే అయిపోద్ది ఏంటండి, దేవుడు అనుగ్రహం ఇవ్వద్దా? ఎప్పుడు ఇస్తాడో ఏంటో. ఈ సంవత్సరం అన్న అవుద్దో లేదు, నా కోరిక తీరుతుందో లేదు అనిపిస్తుంది. తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యములేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని వదిలి అడవులకే గెనయా. సూపర్. దేవుడి పాటలు ఎక్కువ పడతారు రాముల వారు అనమాట. బాగా ఇష్టం. మంచి గొంతే ఇచ్చాడు నిజంగా దేవుడు. చాటింగ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. డామినేటింగ్ చేయకుండా ఉండేలా ఉంటే బాగుండేది. ఎవరిని డామినేటింగ్ బావగారిని, జనాల్ని, సోషల్ మీడియాలో అందరినీ, మా అందరినీ డామినేటింగ్ చేస్తున్నానా? అదే అదేటి అబ్బాయి అంత మాట అనేసి డామినేటింగ్ అంటే బాగుందని బాగుందని అర్థం. ఏమో డామినేటింగ్ అంటే నేను మొన్నే మా ఇంగ్లీష్ టీచర్ చెప్పాడు డామినేటింగ్ అంటే చాలా బాగున్నాయని అర్థం. చాలా బాగున్నాయనా? నేను ఇంకా ఏదో తిడుతున్నావేమో అనుకున్నా. లేదు, లేదు. మంచి పదమేనా? లేదు, నువ్వు కూడా నన్ను డామినేటింగ్ చేస్తున్నావు అయితే. లేదు, నేను ఎక్కడ చేస్తాను కానీ. ఓకే, బట్ సూపర్. ఇంకేం తీసుకొచ్చావు? అంతే ఏం తీసుకురాలేదు ఇంకా. అయ్యే బ్యాగ్ లో ఇంకేం లేవు. ఇంక ఇదైతే అన్నిటిలో మ్యాచింగ్ అవుద్దని ఇది కొనుక్కున్నాను. బాగుంది. చూడు వైట్ కలర్ అయితే వైట్ కలర్, రెడ్ అయితే రెడ్. ఇంక నీకు మరి నాకు తెలదు కదమ్మా, నువ్వు ఉంటావని తెలుసుంటే మరి ఏమైనా తెచ్చేదాన్ని. తీసుకొచ్చేదాన్ని. డబ్బులు కూడా ఏమి లేవు, పర్సులోని పోనీ ఎంతో కొంత ఇద్దరు ఏదో కొనుక్కుంది. 10 రూపాయలన్నా ఇచ్చే చాక్లెట్ కొనుక్కోమని కదా అట్లీస్ట్. ఏమి లేవు, డబ్బులు పెట్టలేదు పర్సులో సీరియస్ గా. సూపర్. అంతే, ఇవి తీసుకుని వచ్చావు ఇంతేనాక? బేసిక్ గా ఎక్కడికైనా బయటికి రావాలంటే ఏంటి నీ ప్రిపరేషన్? హ్యాండ్ బ్యాగ్ బట్టలు తెచ్చుకుంటాను, బ్యాగ్ లోని తింటాకి ఏమైనా తెచ్చుకుంటాను పుల్లగానే. ఎక్కువ ఏమి ఇష్టం? నువ్వు వంట చేస్తే ఏం బాగా చేస్తావు? నేనా వంట చేస్తే టమాటా పప్పు బాగా చేస్తా, బంగాళదుంప ఫ్రై బాగా చేస్తా, చికెన్ బాగా చేస్తాను, బిర్యానీ బాగా చేస్తాను, చపాతీలు ఎక్కువ తింటాను. నేను ఫుడ్ తగ్గిచ్చేసాను అనమాట. బాగా ఇష్టమైంది ఏంటి నువ్వు వండిన ఫుడ్? నేను ఏది చేసినా మీ బాగా ఇష్టంగానే తింటాడు, ఎందుకంటే తినపోతే ఊరుకోను కదా. అంతేనా? ఏం చేసినా ఇష్టంగా. మామూలుగా ఏదైనా ఒక ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉందా? ఫేవరెట్ ఫుడ్ అంటే ఆయనకి బాగా కాకరకాయ కారం. ఓకే, కాకరకాయ కారం బాగా ఇష్టం. వాళ్ళు ఆరివైసెస్ కదా అత్తయ్య వాళ్ళు, పొడాలు, కాకరకాయలు, బీరకాయలు, బెండకాయలు ఇలాంటివి తింటారు వాళ్ళు. నువ్వేం తింటావు ఎక్కువ? మనకేమో కక్క ముక్క, జలుబు చేస్తే తలకాయ కూర, ఏటిగు ఎర్రగోదావరి వచ్చిందంటే పులసకాయ, పులస ముక్క ఇలా కావాలి మాకు. పర్లేదు, భూమి మీద నీటిలో ఎక్కడ తిరిగి తినేస్తావు. అలా ఏం కాదు, ఇంకా చెప్తావు. అట్లా ఏం కాదు. బుర్ర తింటావు సోషల్ మీడియాలో అందరినీ. ఎవరు తింటున్నాను? లేదు, బుర్ర మీన్స్ మా బుర్ర తినడం మీన్స్ మా బుర్రలో మంచి మంచి పెడుతున్నావు నువ్వు. ఇంటర్వ్యూ చెప్పి గొడవల్లోకి అవుతావా? గొడవల్లోకి అవుతావా? నోట్లో నాలుగు లేదనే కదా నువ్వు ఎంత గొడవ చేస్తున్నావు ఇప్పుడు. నేనేం మాట్లాడలేను అనే కదా ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అది నీకు నాలుగు లేదంటే మాకు ఈ బుర్ర లేనట్టు. అయ్యయ్యా, సరేలే, ఎంతన్నా చిన్నపిల్లోడు కాబట్టి నాకన్నా క్షమించేసాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఫస్ట్ నుంచి ఇంతేనా? అంటే మళ్ళీ ఏదంటే వాగుడికాయ అన్నా మళ్ళీ కొడతావు అది కాదు నేను అనింది. ఐ మీన్ బాగా మాట్లాడతావా ఇలాగే అని? ఫస్ట్ నుంచి కూడా నేను అలాగే మాట్లాడతాను, అందరితో కలిసిపోతాను బాగా. మనది చాలా చిన్న జీవితం అబ్బా, అదేమైందా? ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఇంటికి వెళ్తాను లేదు కూడా మనకే తెలియదు. చాలా చిన్న జీవితం, ఎందుకు బిల్డప్లు చేసుకుంటూ ఓ లెవెల్ వేసుకుంటూ, నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. అందరితో కలిసిమెలిసిపోవాలి. పెళ్లి రోజు ఎప్పుడక్క? గుర్తురాట్లేదు. బావంటే అంత ప్రేమ, బావంటే ప్రేమ మనసులో ఉండాలి అంతేగాని పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇవన్నీ గుర్తెట్టుకోవాలి. పెళ్లి రోజు మీ ఇద్దరిని ఒకటి చేసిన రోజు, ఆ రోజు పెళ్లి రోజు గుర్తురాట్లేదు ఆయన. అయ్యో ఇప్పుడు నన్ను తిడతారమ్మో. అది ఇంటికి వెళ్ళాక బాగా చూసి. పెళ్లి రోజు గుర్తురాట్లేదు. ఆగస్టు 29. ఆగస్టు 29 ఏ సంవత్సరంలో అయింది?
ఇది కూడా రీసెంట్ గానే పెళ్ళయింది మాది, జస్ట్ ఒక 2 years 3 years అయింది అంతే. 2021లో ఎప్పుడో 23లో అయి ఉంటుంది అంతే కదా. కానీ పిల్లలు ముందు పుట్టేశారు. అదే ఇంకా చెప్తా ఊరుకోవయ్యా. డైరెక్ట్ పిల్లలు ఎక్కువ ఏజ్ తో పుట్టుంటారు. 8వ క్లాస్ చదివే మాకు ఎన్ని సంవత్సరాలైనా మేము కొత్తగా పెళ్ళయిందని ఫీల్ అవుతాం. అంతే ప్రేమకు వయసుతో నీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి నీకు అలాగ అనిపిస్తుంది. లేదు నేను ఇందాక చూసిన తర్వాత పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో అడుగు అనుకున్నాను. తాజ్మహల్ దగ్గర ఇద్దరు కలిసి ఒక 2 ప్రేమ ఏదో పాట ఆ చేశారు. వీడియో ఇస్తానులే, నీకు ఇస్తాను. ఓకే ఓకేనా? మేము వేస్తాం అది. వేసుకోండి. అద్భుతంగా. ఎందుకంటే మేము ఆల్రెడీ మా కపుల్స్ ని చూసి ఎంతో మంది ఇంప్రెషన్స్ అవుతున్నారు సీరియస్ గా. బేబీ అనే పదం ముందు నుంచి ఉందా మీకు? అంటే ఫస్ట్ ఇది అర్జున్ రెడ్డి సినిమాలో వైరల్ అయింది. నాకు తెలగానే నేను ఫస్ట్ నుంచి మామూలుగా బేబీ బంగారం. ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి పిలవడం? పెళ్ళైన కాంచి పిలుచుకుంటా. ఎప్పుడు ఏ సంవత్సరం అని? 2000 అది ఒక సినిమా వచ్చింది చెప్తాను ఉండండి. రంగం సినిమా తెలుసా మీకు? తెలుసు రంగం తెలుసు. లా 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 ఎందుకో ఏమో ఆ పాట ఎప్పుడు రిలీజ్ అయిందో మీకు గుర్తుందో లేదో. ఎప్పుడు? ఆ సినిమా వచ్చినప్పుడు కానీ నేను బేబీ అని అయితే అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ ఏం లేదు, ముందు నుంచి బేబీ. ఓకే ప్రేమగా పిలుస్తాను అంతే. అదే బేబీ అనేది ఇప్పుడు ఆ తర్వాత ట్రెండ్ అయింది కదా. అట్లా ఏం కాదు. నేను ఎప్పుడు ఒక ఆటలను చూసి మేము ఇదవ్వం, మాకు మేముగా సోయాసత్తుగానే ఉంటాం. అంటే ఎప్పుడు వినలేదా బేబీ అనే పదం? అంతకుముందు వాడుకలో ఉందా? వాడుకలో తెలియదు మరి. బేబీ అంటే చిన్న పిల్లలకి ఎక్కువగా పిలిచేవాళ్ళు మా చిన్నప్పుడు. అవును. బేబీ, పెట్టేవారు చాలా మంది. బేబీ, లిల్లీ అని చిన్న పిల్లలకు పెట్టేవారు బాగా పేర్లు. ఇప్పుడు ఇద్దరు బేబీ బేబీ అనుకోవడమేనా? నన్ను దేవి అని పిలుస్తారు ఆయన. దేవి, చిన్ని అని పిలుస్తారు, దేవి అని చిన్ని దేవి. బాగుంది. బావకైతే ఓన్లీ బేబీ. బేబీ. సూపర్. బేబీ సినిమా వచ్చినప్పుడు ఏం కేసు వేయలేదా? అంటే కాపీరైట్స్ కాపీరైట్స్ వేద్దాం అనుకున్నాం, అడగకంటేనే పేరు పెట్టేశారు, అడగాలి కదా. సరేలే ఓకే ఏం చేస్తాం, వాళ్ళు కూడా కొంచెం ఏముంది ఈసారి సీక్వెల్ హిందీలో ఏదో తీస్తున్నారంట, బేబీ రీమేక్. వద్దులే ఎందుకులే మన గొడవలకి వెళ్ళాం. గొడవలు వద్దు, అందులో తీసుకోమను ఆ క్యారెక్టర్. నువ్వు లేదు నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా, నేను ఓన్లీ మన తెలుగే వద్దు. ఓన్లీ తెలుగే. తెలుగు వాళ్ళు ఏమైపోతారు ఓన్లీ చేస్తే నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పక్కన హీరోయిన్ గా, మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్స్. ఎవరెవరు ఇష్టం? పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఇష్టమా? ప్రభాస్ గారు కానీ అందరూ ఇష్టమే. బాగా లవ్వింగ్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని చూస్తే నా బాడీలో ఏదో తెలియలేని కరెంట్ పిచ్చిలేస్తుంది. ఎందుకు నాకు కొంచెం తిక్కుంది బ్రో, కానీ దానికో లెక్క ఉంది. లెక్కలేదు నీకు? నాకు తిక్కుంది కానీ దానికి లెక్కలేదు. పవర్ స్టార్ అంటే బాగా ఇష్టం. చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. కలిసి ఎప్పుడన్నా? ఆయన అంటే చాలా ఇష్టం. కంపల్సరీ చూస్తారు, ఇది చూస్తారు కంపల్సరీ. అందుకే ఎప్పుడన్నా కలిసావా? కలిసాను, చాలా సార్లు కలిసాను. ఓకే మాట్లాడి ఓకే ఏమన్నారు? అంత క్లోజ్ గా ఫొటోస్ ఇచ్చే అంత కాదు కానీ కలిసాను నార్మల్ గా. ఎలక్షన్ టైంలో ఎప్పుడైనా మాట్లాడడానికి కుదిరిందా ఛాన్స్? అంత కూర్చొని మాట్లాడేంత అయితే ఏం లేదు. ఇంకెవరు ఇష్టం? మహేష్ బాబు గారు, ప్రభాస్ గారునా? ఎందుకు ఇష్టం మహేష్ బాబు గారు, ఎందుకు ఇష్టం ప్రభాస్ గారు, ఎందుకు ఇష్టం? మహేష్ బాబు గారు అంటే ఆయన నేను ఒక రోజు పుట్టాము. ఆయన ఆగస్టు 9, నేను ఆగస్టు 9. అవునా? ఆయన చిన్నపిల్లలకి హార్ట్కి ఆపరేషన్లు చేయించారు. ఆయన గ్లామర్, ఆయన హైట్, అయ్య బాబా అదేటో ఆయన నాకన్నా పెద్ద ఏజ్ అయినా కూడా ఆయన ఇంకా చిన్న కుర్రోళ్ళ కనిపిస్తున్నారు. ఎవ్వను ఆయన చూసావా ఎలా ఉంటారో, బొగ్గకి వెళితే పాలు కర్రీలకు బలిగా ఉంటారే బాబోయ్ అనొచ్చా? ఫ్లోలో ఆడేస్తున్నాను. మహేష్ బాబు గారు నిజంగా బలి. మహేష్ బాబు గారు ఫీల్ అవుతారు లేదు తెలియదు కానీ బావ మాత్రం బావ ఏం ఫీల్ అవ్వలే. కాదు నేను ఒకటి విన్నానక్క, మొన్న ఏంటి బావ మొన్న వ్యాలంటైన్స్ డే బాగానే సెలబ్రేట్ చేసుకున్నానని స్టోరీ పెట్టడం చూశాను. మరి నువ్వేమో ఢిల్లీ వెళ్ళాను, ఆగ్రా వెళ్ళాను అంటున్నావు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సెలబ్రేట్ చేసుకున్నాడా? ఎప్పుడు? మొన్న స్టోరీ చూశాను. అదేంటి వెళ్ళాకంటే వ్యాలంటైన్స్ డే ప్రతి వ్యాలంటైన్స్ డే కన్నా ఈ వ్యాలంటైన్స్ డే చాలా బాగుందని పెట్టారు. అవునా? అదే ఈ మధ్యలో అప్పటికే నాకు డౌట్ అవుతుంది సోమా, ఎంతసేపు అయింది వచ్చి ఫోన్ కూడా చేయలేదు. ఏదో జరుగుతుంది మొత్తానికి, నాకు కానీ దొరకాలి. మధ్య మధ్యలో బేబీ అని 2 మెసేజ్లు పెట్టి ఏదైనా అవుతుందంటావా? ఏం అదే డౌట్ వస్తుంది నాకు ఈ మధ్యలో. మీ భావం చూస్తుంటారు కొంపతీసి ఏమైనా సెకండ్ సెటప్ పెట్టాడంటావా? లేదులే వద్దులే, భావం మీద అలాంటి అవాండాలు వేయకూడదు, తప్పది. భావం చూస్తేనే తెలిసిపోతుంది బావ చాలా మంచి ఆయన. అంటే ఎందుకు కదిపావు నువ్వు, ఎందుకు నిప్పేసావు? బంగాళాన్ని మా కాపురం అలా సాకూడదని నేను టెస్ట్ చేశాను. ఆయన స్టేటస్లు పెట్టడమే రాదు, స్టేటస్లు పెట్టారా? నేను పెట్టాలి ఆయన ఫోన్ తీసుకుని. అవునా? నేను అదే టెస్ట్ చేశాను, ఎంత స్ట్రాంగ్గా ఉంటావు ఏంటని టెస్ట్ చేశాను. పుసుక్కున అనేసావు బావ నన్ను మాటలు.
సరేలే అబ్బాయి నేనేం అనలేదులే ఏ సరసం మొగుడు పిల్లలన్నా సరేలే అదే మీకు బోల్ అంటే మధ్యలో అయితే మహేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆయన ఇష్టం, తర్వాత ప్రభాస్ గారు అంటే ఇష్టం. ఆ హైట్ ఏంటి అంత ఉంటారు ఆయన. ఎవరిని చూసావా వాళ్ళని, మహేష్ బాబు గారిని కానీ ప్రభాస్ గారిని కానీ? కొన్ని సిచ్యువేషన్ చూశాను. ఒకసారి ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో చూశాను. ఎయిర్పోర్ట్ లో నిజంగా బావ ఎయిర్పోర్టా? ఎవరు బావ ఎయిర్పోర్ట్ లోనా జాబ్? కాదబ్బా, ఏ చిన్న ప్రైవేట్ కంపెనీలో ఓకే. ఇక్కడేనా? ఎక్కడ? ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనే. సో ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడే ఉంటున్నాం ప్రజెంట్ కి. ఓకే. ఎప్పటి నుంచి ఇక్కడ? భోజనానికి కట్ట వస్తానంటావేమో, నేను ఇంటికాడ ఉండలేదు. అప్పుడే కదక్క అన్న బిర్యానీ బాగా చేస్తాను, చికెన్ బాగా చేస్తాను. అవును చేస్తానని చెప్పాను, పెడతానని చెప్పానట్టు నేను ఏమన్నానే. సరే పోనీ ఎప్పుడన్నా మగోళ్ళు గట్ట మా ఇంటికి రాయమో, నేను ఎవరినైనా. ఆడవాళ్ళు అయితే రాని. ఆడవాళ్ళు వస్తేనే డేంజర్ కదా, బాగా ఉంటాడు ఇంట్లో, కొంచెం ఇబ్బంది ఉంటుంది. అబ్బే మా ఆయన మీద నాకు ఫుల్ కాన్ఫిడెంట్ నమ్మకం ఉంది. ఓకే. ఎవరినైనా సరే చెల్లెళ్ళ కింద చూసుకుంటాడు, ఏం అభ్యంతరం లేదు. సరే ఇప్పుడు ఆడవాళ్ళు అంటే పెళ్ళి అయిన తర్వాత రావచ్చా మేము? మీ ఆవిడ తీసుకుంటారా, ఓకే. చక్కగా మీ ఆవిడ తీసుకుంటారా, భోజనం పెడతాను, చక్కగా మీ ఆవిడ జాకెట్ ముక్క పెడతాను, బొట్టు పెడతాను, చక్కగా ఉంచుకుని పంపిస్తాను. నువ్వే 5 కావాలంటే మేము బయటకు పోతాము. నువ్వే 5 బ్లౌజ్ వేసుకొచ్చావు, నువ్వు మాకు బ్లౌజ్ పెడతానంటే ఏం మాట్లాడుతున్నావు? సీజ్ లవ్వింగ్ యా, యా అర్థమైందా? యా సీరియస్ కాదంటే ఇష్టం కాబట్టి అది నా పక్కన ఉన్నట్టు ఫీల్ అవ్వడం కోసం సరదాగా వేసుకొచ్చాను. బాగుంది కదా? నైస్, బాగుంది, నిజంగా సెట్ అయింది. నేను సేమే అనుకున్నా. నీకెందుకు బ్లౌజ్ ముక్కల గురించి, జాకెట్ల గురించి, బట్టల గురించి. బట్టలు ఎవరు వేసుకొచ్చావు, సేపు ఉంటా చెప్పులు ఎవరు వేసుకొచ్చావని అడుగుతావేమో. అవును, చెప్పులు చూద్దామే. చెప్పులు వాడుతావు? ఏదో ఈ చెప్పులు ఏదో నేనేదో చెప్పులు ఎలాంటివి వాడతావు అక్క? ఇప్పుడు ఈ చెప్పులు వర్ష, అది కాదు ఇప్పుడు ఈ చెప్పులు వర్షాయి అనుకుంటున్నావు నువ్వు. అంటే ఇప్పుడు నేను ఈ చెప్పులు చెప్పులు వేసుకొచ్చాను అనుకుంటున్నాను కదా, అంతేనా ఫీలింగ్? అదే కదా వర్ష చెప్పులా? నీకు చెప్పానా నేను వర్ష చెప్పులని? నువ్వే అంటున్నావు కదా. నావే అంటే ఇప్పుడు ఈ మిస్ యూనివర్స్, మిస్ ఇండియాకి వెళ్ళే వాళ్ళందరూ ఎంత హీల్స్ వేస్తారంట. అందుకే కదా ఇదిగో నేను కూడా ఇంత ఎత్తేసా కదా. అదిగో ఓకే. నేను నడిచేటప్పుడు కూడా చాలా స్టైలిష్ గా నడుస్తుంది తెలుసా. అదేదో క్యాటర్ పిల్లర్ వాక్ ఏదో క్యారెట్ వాక్ అంటే. క్యారెట్ వాకా? ఓకే. వచ్చేది వచ్చు. ఎందుకంటారు క్యారెట్ వాక్ అని? క్యారెట్ వాక్, క్యారెట్ తిని వాక్ చేస్తారా? క్యారెట్ తిని వాక్ చేయడం కాదు, క్యారెట్ లో మనం కూడా, క్యారెట్ ఎలా ఉంటది మంచి ఇట్లా ఉంటది కదా షేప్ కింద, అట్లాగే మనం కూడా నడవాలి. అది చాలా అసలు నేర్చుకోవాలి, కోచ్ ఉంటది తెలుసా. ఇలా పెట్టి టిక్ 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 అని ఇలా నడవాలి నడిచేటప్పుడు, చాలా కష్టం. కోచ్ నేర్చుకున్నావు? నాకు వచ్చు, నేర్చుకున్నాను, ఇంట్లోనే నేర్చుకున్నాను. కాదు ఇదేంటి ఇప్పుడు ఈ గెటప్ ఇంత బాగా నీట్ గా రెడీ అయ్యొచ్చావు కదా, ఎందుకు ఈ రోజు ఏమైనా అకేషన్ ఉందా? ఫంక్షన్ ఉంది, భోజనాలు ఉన్నాయి. అయితే భోజనం చేయకుండానే వచ్చేసాను, మీరు పిలిచారని. వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఏంటో, వాళ్ళు ఫీల్ అవుతారని కాదు కానీ భోజనాలు అన్నీ అయిపోతాయేమో అని భయం వేస్తుంది. అడుగు పొడుగు పెడతారు వెళ్ళేటప్పుడు. ఓకే. మళ్ళీ వెళ్దామని ఉందో ప్లాన్? చాలాసేపు అయిపోయింది కదా ఇప్పటికి. వెళ్తే కనబడాలి, బాగోదు. కానీ థ్యాంక్స్ అక్క, నిజంగా పిలిచామని, భోజనం మానేసి మరి వచ్చామంటే మరి ఎంత ఇష్టం మేము. నీ ఐడి ఛానల్ వాళ్ళ కోసం వచ్చాను, ఏదో తమ్మేలేసి నా మీద ఏదో అక్షంతలు ఎత్తారని. అక్షంతలు కావాలా? వద్దమ్మా, దీవెనలు కావద్దా? అక్షంతలు మంచిగా పోతుంది, పోనివ్వండి. నన్ను ఎంతో ఇష్టపడే మై లవ్లీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి కూడా నన్ను ఆదరిస్తూనే ఉన్నారు చక్కగానే. ఎప్పుడు కూడా ఎటువంటి గొడవల్లోకి కానీ ఎందులోకి కానీ నేను వెళ్ళకూడదని అనుకుంటున్నాను. మంచి మోటివేషన్స్ ప్రజలకి ఉపయోగపడేవే నేను చెప్పాలని అనుకుంటాను. ఇప్పుడు ఏదైనా కూడా మీకు నచ్చలేదు అంటే నేను అక్కడితో అది కట్ చేసేస్తాను తప్ప చేయాలని అనుకోను అనమాట. ఎటువంటి ఫేక్ ప్రమోషన్స్ కానీ ఇప్పటివరకు నేను చేయలేదు, చెయ్యను కూడా. నాకున్నంతలోనే గెంజో కొడుగు వేసుకుని తింటాను తప్ప డబ్బుల కోసం ఆశపడి చెత్త పనులు, చెత్త ప్రమోషన్స్ నేను చెయ్యను. ఈ మధ్యలో ఈ ఫేక్ ప్రమోషన్స్ ఎక్కువైపోయి చాలామంది అందులో పడుతున్నారని తెలుస్తుంది. దయచేసి అందులో పడకండి. అలా ఏదైనా కొనుక్కోవాలంటే కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కోండి. ఏడు బద్దకం ఏంటి, మనకి 4 నడకలు నడిస్తే ఒంటికి కూడా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. మరి ఎదరా ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి కుర్రోళ్ళకి ఆడపిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసేసి అదే పని కింద చదవడం కాదు. గుర్తు పెట్టుకోండి బాగా, ఓకేనా? మీరు పాస్ అవుతే సరిపోద్ది. ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేయాలి, ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేయాలి అని చెప్పేసి తిండి నిద్రలో మానేసేసి ఫోకస్ పుస్తకాల మీద పెట్టేసేసి మీ హెల్త్ను పాడు చేసుకోకండి. ఏంటి, రాయండి, చదవండి, పాస్ అవుతే సరిపోద్దమ్మా. ర్యాంకులు ఏం అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోయామని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోవడాలో ఇలాంటివి గట్ట వద్దు, మనకు వద్దు. చదవండి బాగానే, పాస్ అయ్యేదాకే చదవండి, సరిపోద్ది. ర్యాంకులు కొట్టేసి ఏం చేయాలి? నేనైతే ఇదే చెప్తాను. మీ అమ్మాళ్ళు ఏం చెప్తే అది మీరేనా అంటే నేను చెప్పవలసింది అయితే ఇది చెప్పాను. మరి మా యూత్ కూడా ఉన్న ఒక మెసేజ్ ఇంకా యూత్ కుర్రోళ్ళు మీకే చెప్తున్నాను. అలా
ఎక్కడ భూమి మీద నిలబడతలేదు, మాట్లాడితే లవ్వులు ప్రేమలోనే. ఏంటి గుడులు కాడ కూడా మొదలెట్టేశారు. మొన్న సెంగి టెంపుల్కి వెళ్ళానండి. నిన్ను భావన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు యూత్ అందరూ లవ్ చేసుకుంటున్నారు. లవ్ చేస్తాం తప్పు, మేము లవ్ చేసుకున్నాము 2 సంవత్సరాలు లవ్ చేసుకున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా, మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నారు, మా అమ్మాళ్ళు ఒప్పుకోపోయినా మా అత్తగారు వాళ్ళు ఒప్పుకున్నా, మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్ళి అయ్యాకనే ఏమన్నా ముద్దులు ముచ్చట్లు అయినాయి మాకు. పెళ్ళి అవ్వకముందు సినిమా కూడా తీసుకెళ్ళలేదు మా ఆయన గారు నన్ను, తెలుసా? నంబర్ మీరు చెప్తాను ఇప్పుడు. అలాగేటి ఏటి ఒక్కొక్కరికి 4 ముగ్గురేసి లవర్లు అంట. వీడితో చాటింగ్ చేస్తున్నారు, అడుగు అన్నయ్యతో మాట్లాడుతాను, వీడితో చాటింగ్ చేస్తున్నాను. మా అక్క వచ్చింది ఇప్పుడే, ఇదా అన్నీ అబద్ధాలే ప్రేమలు అంటున్నారు. ఈ ప్రేమలే కాదు అసలు అని. గుడులు కాడ మన సంగీ టెంపుల్కి వెళ్ళాను. సంగీ టెంపుల్ అది అంటారు. సంగీ టెంపుల్ వెళ్ళాను మన 2 రోజుల క్రితం. ఏటి వెళ్తుంటే పైకి వెళ్తుంటే అక్కడ బండి ఆపేసేసుకుని పట్టేసుకుంటున్నారు. ఏటి గుడులు కాడ మీ ప్రేమలో గుళ్ళు కాడ ప్రేమించేసుకుంటున్నారా? కొళ్ళు పోతాయి. అంతగా ఆగలేకపోతే పెళ్ళిళ్ళు చేసేసుకోండి, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకుని అయిపోద్ది. ఈ గుళ్ళు కాడ ఎక్కడ పడితే అక్కడే ఏడు బండ్ల మీద ప్రేమించేసుకుంటున్నారు, కారుల్లో ప్రేమించేసుకుంటున్నారు, ఏడు బ్రష్లో ప్రేమించేసుకుంటున్నారు. అన్నిటి కాడ ప్రేమ పొంగి పొర్లిపోతుంది. ఆ ప్రేమను పెళ్ళిళ్ళ కాడికి వెళ్తా లేదు, మంచాల మీదకి వెళ్తున్నాయి ఈ ప్రేమలు అన్నీ. వద్దు అలాగా. ఇష్టపడితే పెళ్లి చేసుకున్నాక ముట్టుకోండి. మీకే చెప్తున్నాను, మీకు నచ్చవలే, నాకు అర్థమవుతుంది. మీ మొహాలు మారిపోయినాయి, నాకు సంబంధం లేదు ఇది. నన్నొద్దు, పెళ్లి చేసుకున్నాక ముట్టుకోండి, బాగుంటాయి కాపురాల జీవితాలుని. ఓకే, ఈ ఫ్రస్ట్రేషన్ పక్కన పెడితే హీరోయిన్లు కూడా ఎవరైనా ఇష్టం ఉన్నారా? హీరోయిన్సా? నేనే హీరోయిన్ కదా. అదే ఇప్పుడు నీకులాగే ఒకప్పుడు శ్రీదేవి గారు ఉండేవారు కదా. ఇప్పుడు నా ఫేవరెట్ శ్రీదేవి గారు, సౌందర్య గారు బాగా ఫేవరెట్ నాకు వాళ్ళిద్దరు. ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎవరి సినిమాలు ఎక్కువ చూసింది? నేను ఎక్కువగా శ్రీదేవి గారి సినిమాలు ఎక్కువ చూశాను. ఏ సినిమా ఇష్టం బాగా? జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ సినిమా అంటే అది రకమైన భలే ఇష్టం ఉండేది అనమాట. సో అదే క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ జబర్దస్త్లో చేసావా? భలే ఉంటది కదా. అదిరములు అదిరినవి అమృతములు ఏదో ఇచ్చట భలే ఉంటది కదా. అదిరినవి అమృతము దొరకదా ఇచ్చట అంటే ఎందుకు లేదు, అందులో ఉంటది గిన్నెలో అంటారు కదా చిరంజీవి గారు. భలే ఉంటది కదా, సూపర్ ఉంటది. సౌందర్య గారిది ఏ సినిమా ఇష్టం? సౌందర్య గారిది దొంగాట సినిమా ఉంటుంది కదా, దొంగాట. ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మా బావ అయ్య బాబోయ్ గోదావరి బిజ్జి వస్తుంది పిన్ని గారు, నాకు చాలా భయం గోదావరి బిజ్జి అంటేని అని చెప్పేసి కొన్ని డైలాగ్స్ కానీ చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మహానటి సావిత్రి గారు భావన కూడా అలా ఎప్పుడన్నా ఎలివేట్ చేస్తూ ఉంటావు. ఒక 24 గంటలు బయటికి వెళ్ళి ఎవరన్నా కొత్త వాళ్ళు పరిచయం అయినా మా బావ అలాగా మా బావ ఇలాగని చెప్పి చెప్తే నార్మల్గానే బావ గురించి. నేను మ్యాక్సిమం నాకు కొత్త వాళ్ళు ఎవరు పరిచయం అవ్వరు, ఉన్న వాళ్ళతోటే సరిపోద్ది ఫ్రెండ్షిప్. గోదావరి గొప్పతనం ఏం చెప్తాను? గోదావరమ్మ చల్లటమ్మ. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నావు అంటే ఏ పనులన్నా జరగవలసిందే. పొలాలన్నీ పండుతున్నాయి అంటే గోదావరి వాళ్ళు కాదేటి, నీకు తెలదు గోదావరి మా తాతగారిది. గోదావరి అంతా మాది, నిజం. మా తాతగారిది గోదావరి అంతాను. మా అమ్మమ్మకేనే మా తాతయ్యకే గొడవ అయ్యి ఏటి ఆ గోదావరి దస్తావేజులు ఉంటాయి కదా, మా తాత అట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ వదిలేసి వచ్చాడు. ఎందుకు? ఇద్దరికే గొడవ అయ్యి. ఓకే, మరి ఇప్పుడు తీసేసుకోవచ్చు కదా. ఇంకేం తీసుకుంటాం, గవర్నమెంట్కి ఇచ్చేసాం కదా దస్తావేజులు, మళ్ళీ ఇస్తారేటి మనకు కావాలంటే. నీ వల్ల ఎన్నో పంటలు పండుతున్నాయి. గోదావరి మాదే. తాతగారి పేరేంటి? మా తాతగారి పేరా? ఎందుకు అడుగుతున్నావు? కొమ్మ తీసి ఆయన కాటనా సార్ ఆర్థర్ కాటన్ అని ఒక విగ్రహం ఉంటుంది, మీ తాతగారేనా? మా తాతగారి పేరు అక్కడ అదే మీ రాజమండ్రి ధవళేశ్వరంలో సార్ ఆర్థర్ అనుకుంటున్నావేంటి? నేను నిజంగానే అంటున్నాను, ఆయన. రాజమండ్రిలో మాకు ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి తెలుసా మీకు అసలు? తెలియదా? రాజమండ్రి బస్ స్టాప్ మాది. ఓకే, తెలుసా? మాదే రాజమండ్రి బస్ స్టాప్ కూడా. మా అమ్మమ్మ మా తాతయ్య అత్తమాటు గొడవలు ఆడుకున్నప్పుడు అలానే దస్తావేజులు పట్టుకెళ్ళి మా తాత పోలీస్ స్టేషన్ వదిలేసేవాడు. ఎప్పుడు గొడవైనా ఒక్కొక్కటి అలా పట్టుకెళ్ళి వదిలేసారు అలాగా. మొత్తం స్థలాలు బస్ స్టాప్ అండి, రైల్వే స్టేషన్ కానీ, తర్వాత మళ్ళీ ఏమోని ఆ రాజమండ్రి పుష్కర్ ఘాట్ కానీ అదంతా కూడా మాదేనండి. నేను చెప్పుకోము మేము, ఎందుకంటే ఇంకా వెళ్ళిపోయినాయి ఎలాగ మనకి తిరిగి రావు కదా. మరి బావ అలాంటివి చేయనప్పుడు గొడవ ఏదో తీసుకెళ్ళి మా అత్తగారు కూడా చాలా ఆస్తులు ఉన్నాయి కదా. శంషాబాద్ ఉంది కదా, అంతేనా? బావగారు కూడా ఇప్పుడు ఏదన్నా శంషాబాద్ కూడా అలాగే ఇచ్చారా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్టు మా అత్తగారు వాళ్ళది. మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళది. అయితే మా అత్తగారికనే వాళ్ళ అత్తగారికి ఇద్దరికి గొడవలు జరిగి మా కోడలు నన్ను చూసుకోవట్లేదని చెప్పేసేసి ఏటి ఆ దస్తావేజులు పట్టుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చేయడం వల్ల ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాది కాకుండా అయిపోయింది. ఫోన్లో మీ వల్ల ఎయిర్పోర్ట్ వచ్చింది, ఫ్లైట్లు ఎగురుతున్నాయి.
అదంతా కూడా మాదే ఏదో అనుకుంటున్నారు మీరు, మీకు వద్దులే, తెలియదు ఇవన్నీ కానీ తలుచుకుంటే మళ్ళీ చాలా బాధేస్తూ ఉంటది, మేము చాలా కోటేశ్వర్లు. అదే ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే బాధేస్తూ ఉంటుంది. బాధ ఏమనిపించలేదు, సరేలే ఏదో ఎయిర్పోర్ట్ మా పేరు చెప్పుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు పెట్టారు? దాన్ని రాజీవ్ గాంధీ ఏదో పేర్లు పెట్టారు, పెట్టచ్చు కదా. మా తాత పేరు సాంబయ్య, అందుకని శంషాబాద్ అని పెట్టారు. ఓ సాంబయ్య నుంచి శంషాబాద్ అని వచ్చిందా పేరు? ఓకే, నైస్ నైస్. ఇప్పుడు బావగారి పేరు కూడా అదే కదా, సాంబశివరావు. శంషాబాద్. శంషాబాద్. ఓకే, బాగానే పెట్టారు అయితే, మీ పేర్లే పెట్టారు. నా పేర్లో తెలియదు, విగ్రహం ఒకటి పెట్టుంటే కరెక్ట్ గుర్తుపెట్టే వాళ్ళం కానీ. వద్దండి, విగ్రహం కట్టిష్టం లేదు. మేము ఎప్పుడైనా సరే ప్రాపర్టీలు ఇస్తాం కానీ మా పేరు బయటకు రానివ్వం మేము. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నీ ఉదార మనసు, ఆ స్వభావం అన్నీ మాకు తెలిసినాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడుతూనే లొడలొడ మాట్లాడుతూనే ఇప్పటిదాకా ఉన్నాం. అసలు ఎక్కడ భోజనం కూడా చేయలేదు, చేయకుండా ఎనర్జీ చూసావా? పెళ్ళే 2 పిల్లలు పుట్టినా నాలో ఏమైనా ఎనర్జీ తగ్గిందా? మరి నువ్వు మాత్రం ఇంకా డల్గా ఉన్నావు కుర్రోడా. డల్గా ఉండకూడదు, హుషారు ఉండాలి. మరి ఏం తాగుతావు అక్క? ఎనర్జీ డ్రింక్ ఏమన్నా ఉంటుందా? రాగి జావ తాగుతాను, రాగి జావేనా? చపాతీ ఎక్కువ తింటాను, చికెన్ చపాతీ కోడిగుడ్లు ఎక్కువ తింటాను బాగానే. మజ్జిగ తాగుతారు అప్పుడప్పుడు. సో ఇవన్నీ మరి మా ఐడి ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇక్కడికి పిలిచి మంచిగా చక్కటి తమ్ముడిని ఇంటర్వ్యూకి పెట్టారు. చిన్న వయసు అయినా కూడా చాలా పెద్ద సాహసమే చేశాడు. నాతో ఇంటర్వ్యూ అంటే మామూలు విషయం ఏం కాదు. మరి నాతో పోటీగా వచ్చాడు, ఎందుకంటే మరి అమలాపురం కుర్రోడు కదా, ఆ మాత్రం ఉంటుంది కదా. మరి నన్ను ఎప్పుడు ఎంతో ప్రేమిస్తూ, మీ ఇంట్లో ఒక కుటుంబ ఫోన్ వచ్చేస్తుంది, మా ఆయనేమో ఏంటి ఎప్పుడు నన్ను ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఒక అక్క చెల్లిలాగే నన్ను భావిస్తూ నన్ను ఎప్పుడు ప్రేమిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించాలని చేశాను. ఒకవేళ అందులో ఏదైనా తప్పులు ఉంటే కనుక ఈ అబ్బాయి నానండి, అర్థమైందని నన్ను కాదు, ఎందుకంటే రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే రెచ్చిపోతామండి, రెచ్చగొడితే రెచ్చిపోతారండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.